యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 1 వచనం నుంచి 10 వచనాలు మనం ధ్యానిద్దాం. ఈ 34వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు దేవుడు ఇశ్రాయేలీల కాపరులను గూర్చి, ఇశ్రాయేలీల నాయకత్వాన్ని తప్పుబడుతూ, ఇశ్రాయేలీల నాయకత్వ లోపం వల్ల ఇశ్రాయేలు చెరలోనికి వెళ్ళాల్సి వచ్చింది. కాపరి అంటే నాయకుడు, మందను నడిపించేటువంటి నాయకుడు. కాపరి మీద మంద భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాపరి మంచివాడు కాకపోతే మంద చెదిరిపోతుంది, క్రూర మృగాలకి బలయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ 34వ అధ్యాయం 1 వచనం నుంచి 10 వచనాల్లో ఇశ్రాయేలీల కాపరులను తప్పుబడుతూ, ఈ కాపరులు చేసినటువంటి పాపం కారణం చేత ఇశ్రాయేలు దేశం చెదరగొట్టబడింది అని మాట్లాడుతున్నాడు. 33వ అధ్యాయం నుండి చివరి వరకు మనం 3వ భాగం అనుకున్నాం యెహెజ్కేలు గ్రంథాన్ని. ఈ 3వ భాగం ఏంటంటే చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీలను దేవుడు సమకూర్చడం, మరలా తిరిగి తమ స్వదేశాన్ని తీసుకొని రావడం. ఎలాగైతే మంద చెదరగొట్టబడి చెట్టుకొక గొర్రెగాను పొట్టుకు గొర్రెగాను చెదిరిపోయినటువంటి మందని మరలా కాపరి అన్నింటినీ తోలుకొని వచ్చి ఒక దగ్గర సమకూరుస్తాడు. అలా సమకూర్చడమే 33వ అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు. అయితే ఆ సమకూర్పు ఎలా జరుగుతుంది, ఎలా సమకూరుస్తాడు అనే దానికి 33వ అధ్యాయంలో యెహెజ్కేలు వాచ్మెన్ లాగా బురుజు మీద నిలవబడి బాకా ఊతున్నటువంటి ఒక కావలివానిగా, రండి అని పిలుస్తున్నటువంటి కావలివానిగా, క్షేమాన్ని ప్రకటిస్తున్నటువంటి కావలివానిగా మనం చూస్తాం 33వ అధ్యాయంలో వాచ్మెన్ లాగా. అయితే ఈ 34వ అధ్యాయంలో కాపరులు చేసినటువంటి తప్పుని గూర్చి తెలియజేస్తున్నాడు. 34వ అధ్యాయం 1 వచనం నుంచి, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లను, ప్రభువుగా యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీల కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలను కదా, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు కానీ గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టరు, తోలు వేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారంతో వాటిని ఏలుదురు. ఈ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి గ్రంథం యెహెజ్కేలు గ్రంథం. అంటే ఇశ్రాయేలీలు చెరలో ఉన్నప్పుడు వ్రాయబడినటువంటి గ్రంథం. అంటే 586 కంటే ముందు వ్రాయబడినటువంటి గ్రంథం ఇది. అంటే 586లో పూర్తిగా ఇశ్రాయేలు చెరలోనికి వెళ్ళకముందు, అంతకంటే ముందు పాక్షికంగా వెళ్ళినటువంటి ఆ చెరలో ఉన్నటువంటి యెహెజ్కేలు రాస్తున్నటువంటి గ్రంథం అది. ఈ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు, లేదా ఈ ప్రవక్తల గ్రంథాలు మనం చదువుతున్నప్పుడు, ప్రస్తుతం క్రైస్తవ సమాజంలో నాయకత్వం అన్నది మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడినప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని అద్దం పట్టేటట్టుగా ఉంటుంది ఈ లేఖన భాగం అన్నది. చూడండి, ఆ రోజు ఇశ్రాయేలీల కాపరులు ఎలా ఉన్నారు అంటే, తమ కడుపు నింపుకును ఇశ్రాయేలీల కాపరులకు శ్రమ. ఒక కాపరి మందను తోడుకొని అరణ్యానికి వెళ్ళినప్పుడు కాపరి మనసులో ఏముంటుంది అంటే, మంద కడుపు నిండా మేయాలి అని. కాపరి ఎక్కడికి తీసుకుని వెళ్తాడు మందని? యెహోవా నా కాపరి, నాకు
లేమి కలుగుదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయిస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తున్నాడు. లేమి అంటే కొరత, అవసరత. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు. లేమి అంటే నాకు కొరత లేదు, ఎందుకంటే ఆయన కాపరి కాబట్టి. ఎక్కడ నడిపిస్తాడు ఆయన నన్ను? పచ్చిక కలిగిన చోట్లకి నన్ను నడిపిస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద అంటే మెల్లిగా పారేటువంటి నీళ్లు, నిశ్చలంగా ప్రవహించేటువంటి నీళ్లు, వేగంగా ఒడివడిగా వెళ్ళేటువంటి నీళ్లు కాదు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుతున్నాడు. స్వచ్ఛమైన నీళ్ళు. అదే నీళ్లు ప్రవహిస్తున్నాయనుకో మురికిగా ఉండొచ్చు, వేగం ఉండొచ్చు కదా. కానీ శాంతికరమైన జలములు అంటే మెల్లిగా పారేటువంటి, నిమ్మలంగా ఉండేటువంటి స్వచ్ఛమైనటువంటి నీళ్ళ దగ్గర నన్ను నడిపిస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద పచ్చిక గల చోట్ల నన్ను పరుండు చేయిస్తున్నాడు. ఎందుకని? ఆయన నా కాపరే. ఆయన నా కాపరైతే నా కడుపు నిండిందా లేదా అని దాన్ని పట్టించుకుంటాడు. కానీ ఇశ్రాయేలీల కాపరులు ఎలా ఉన్నారు అంటే, తమ కడుపు నింపుకుని ఇశ్రాయేలీల కాపరులకు శ్రమ. గమనిస్తున్నారా? దేవుని కాపరితనానికి ఇశ్రాయేలీల కాపరుల కాపరితనానికి తేడా ఏంటంటే, ఇశ్రాయేలీల కాపరులు తమ కడుపు నింపుకుంటున్నారు. కాపరి మంద కడుపు నింపాలన్నా తన కడుపు నింపుకోవాలన్నా కదా. కొన్ని సందర్భాల్లో కాపరికి భోజనం లేకపోయినా సరే, ఉదాహరణకి మందను తోలుకొని వెళ్తున్నాడు ఒక క్యారీలో, లేదా టిఫిన్ బాక్స్ అంటాం కదా మనం దాన్ని, ఆ బాక్స్లో భోజనం పెట్టుకొని వెళ్తున్నాడు. ఏదో రాయి దన్నుకున్నాడు, తొట్టుపడ్డాడు, అలా కింద పడిపోయింది భోజనం అంతా. సగం దారిలో ఉన్నాడు. ఇప్పుడు మరలా వెనక్కి వచ్చి భోజనం పెట్టుకొని వెళ్తాడా? సరే ఈ రోజుకి ఇలాగే కానివని అలా వెళ్ళిపోతాడా? అలాగే వెళ్ళిపోతాడు కదా, పస్తుంటాడు కదా. ఎందుకని? నా ఒక్కడి కడుపు కోసమని ఇంత మంద కడుపుని నేను మార్చలేను. ఇది కాపరితనం. అయితే ఇశ్రాయేలీల కాపరులు ఏంటి అంటే, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీల కాపరులకు శ్రమ. ఈరోజు మనం కాపరులు అంటే ఎలా చూస్తున్నాం? మంద కడుపుని నింపుతున్నారా? తమ కడుపుని నింపుకుంటున్నారా? తమ కడుపుని నింపుకోవడానికే మందను మేపుతున్నాం అనేటువంటి ప్రదర్శన. ఈరోజు ఆదివారం కూడుకుంటున్నటువంటి సంఘాలు, చాలా మట్టుకు సంఘాల్లో 99% సంఘాల్లో జరిగేది ఏంటి ఈరోజు అంటే, ఈరోజు ఆదాయం వచ్చేటువంటి రోజు. ఎవరికి? పాస్టర్లకి. ఇది చెప్పుకోవడానికి సిగ్గుచేటే కానీ చెప్పకపోయినంత మాత్రం చేత ఇందులో దాపరికం ఏమీ లేదు, అసత్యం ఏమీ లేదు. ఇది నిజం. ఆదివారం అంటే మంద కడుపుని నింపేటువంటి రోజు కాదు ఇది. ఈ రోజుల్లో తమ కడుపు నింపుకునేటువంటి, తమకు ఆదాయాన్ని సంపాదించుకునేటువంటి రోజుల్లోకి వచ్చాం. అందుకనే ప్రస్తుతం క్రైస్తవ్యం అన్ని జనుల మధ్య నవ్వుల పాలు ఎందుకు అవుతుందంటే, ఈరోజు ఆదివారం కదా, ఈరోజు నా మందకి ఏ భోజనాన్ని వడ్డించాలి, ఈరోజు నా మందని ఎలా మేపాలి అనేటువంటి కసరత్తు కాపరులు చేయటంలే. ఈరోజు ఏ స్కీమ్ ప్రవేశపెట్టాలి, ఈరోజు ఏ విధానంలో కాసులు ఎక్కువ రాబట్టాలి, ఈరోజు ఏ కథ చెప్పాలి, ఈరోజు ఏ సాక్ష్యం చెబితే రసవత్రంగా ఉంటుంది, ఇలాంటి కసరత్తులు జరుగుతున్నాయి తప్ప ఈరోజు నా మందకి ఏ సత్యాన్ని నేర్పించాలి అనేటువంటి ఆ కసరత్తు కాపరులలో లేదు. ఎంతసేపు ఉన్నా సరే నేను ఎలా డెవలప్ కావాలి, నా కడుపు ఎలా నిండాలి, మందను ఆధారం చేసుకొని. కానీ మందను మేపాలనే స్పృహ లేనటువంటి కాపరితనం నేడు క్రైస్తవ్యంలో ఉన్న కారణం చేత నవ్వులు పాలవుతున్నటువంటి క్రైస్తవ్యం. తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలీల కాపరులకు శ్రమ. ఈరోజు 2025లో క్రైస్తవ సమాజాన్ని చూచి వ్రాసినట్టు లేదు ఈ మాట. ఈరోజు క్రైస్తవాన్ని చూచి వ్రాసినట్టు లేదు ఇది. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కాపరులు అలాగే ఉన్నారు. యెహెజ్కేలు కాలంలో కూడా కాపరులు అలాగే ఉన్నారు. తమ కడుపే చూసుకున్నారు తప్ప మంద కడుపు చూడలేదు.
కాపరులు గొర్రెలను మేపవలను కదా. ఇది లోకంలో జరిగేటువంటి పద్ధతి. కాపరులు గొర్రెలను మేపాలి, అది కాపరితనం అంటే. కాపరులు గొర్రెలను మేపాలను కదా, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకుందరు, కానీ గొర్రెలను మేపరు. ఎంత దౌర్భాగ్యం! లోకంలో కాపరి గొర్రెలను మేపాలి, కానీ మీరేంటంటే క్రొవ్విన గొర్రెలను వధించి వాటి కొవ్వును తిని, అంటే శ్రేష్టమైన మాంసాన్ని తిని వాటి బొచ్చును కప్పుకుంటారు, వస్త్రాలుగా మార్చుకుంటారు, కానీ మీరు గొర్రెలను మేపరు. గొర్రెలను కోసుకొని తినేవాడు కసాయివాడు అవుతాడు. కసాయివాడు గొర్రెలను కోసుకుని తిన్నాడు అంటే అది వాడి ధర్మం. కానీ కాపరి అంటే మేపుతాడు. చాలా మటుకు కాపరులు ఏం చేస్తారు తెలుసా? వారి మందలో ఉదాహరణకి ఒక కాపరి నాకు ఒక పొట్టేలు నమ్మాడు అనుకుందాం కాసేపు. నాకేం ములాజ ఉంటుంది దాని మీద, నాకేం ముచ్చట ఉండదు కదా, నేను కోసుకుంటాను, నేను మాంసం వండుకుంటాను. అలా వండుకున్నప్పుడు ఆ కాపరికి కొంచెం మాంసం ఇచ్చారనుకో, ఇదిగో తినండి అని, ఆ కాపరి తినలేడు. చాలా మట్టుకు సందర్భాలు తినలేడు. ఎందుకు అంటే నేను పెంచినటువంటి నా పొట్టేలు ఇది, నేను తినలేను. పల్లెల్లో చూశాను నేను, కోళ్ళను నమ్మినప్పుడు కానీ అలా వాళ్ళు ఈయనకు అది ఇచ్చిందని ఇస్తారు, మరో కొంచెం తీసుకోరు వాళ్ళు, ఎందుకంటే నేను ఎలా తినాలి అని. ఎందుకంటే అన్ని రోజులు మేపినటువంటి ఆ అనుబంధం ఉంటుంది కాపరికి గొర్రెకు. కానీ కసాయవాడు గొర్రెను కోసుకుని తింటాడు, వాడికి ఏమనిపించదు. ఇక్కడ కాపరులు ఏం చేస్తున్నారు అంటే క్రొవ్విన వాటిని వధించి వాటి క్రొవ్వును తిని, క్రొవ్వును అంటే దాని అర్థం ఏంటి? శ్రేష్టమైనటువంటి మాంసం. క్రొవ్వు అనేది శ్రేష్టమైన మాంసం. శ్రేష్టమైనటువంటి మాంసాన్ని తిని దాని బొచ్చును కప్పుకుంటున్నారు, కానీ గొర్రెలను మేపరు. మేపనప్పుడు కాపరి ఎందుకు అవుతాడు? మేపితే కదా కాపరి అంటాం. కానీ మేపకుండా తినేవాడిని కాపరి అని పేర్లు పెట్టుకున్నారు ఇశ్రాయేలీలు. మా కాపరి, మా కాపరి అని ఎవరు పేరు పెట్టారు? ఎవరైతే కోసుకొని తింటున్నాడో వాడికి పెట్టుకున్నారు పేరు. వాడికి పెట్టాల్సింది ఏంటంటే కసాయి అని పెట్టాలి. కసాయికి కాపరి అని పేరు పెట్టుకొని కాపరికి కసాయిని పేరు పెట్టుకున్నారు. కాపరి ఎవరు నిజంగా అంటే యెహెజ్కేలు. నిజమైన కాపరి ఎవర్రా ఇక్కడ అంటే యెహెజ్కేలు. కానీ యెహెజ్కేలుకి ఎవరి పేరు పెట్టుకున్నారు? కసాయోడు అని పెట్టుకున్నారు. కసాయోళ్ళకి ఎవరి పేరు పెట్టుకున్నారు? కాపరులు అని పేరు పెట్టుకున్నారు. ఈరోజు కూడా నిజంగా దేవుని మాటను, ప్రభు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించే వాళ్ళు ఎవరైనా క్రైస్తవులు కనబడితే వాళ్ళకి ఏమని పేరు పెడతారంటే, క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళు కసాయోళ్ళు అని పెడతారు పేరు. ఎవరైతే కోసుకొని తినడానికి వస్తున్నారో వాళ్ళకి ఏమని పేరు పెడతారు? కాపర్లు అని పేరు పెట్టుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యం! ఈ రోజున్న పరిస్థితిని చూచి యెహెజ్కేలు రాశాడా అనే అనుమానం వచ్చేటట్టుగా ఉంది ఇది. 4వ వచనం చూడండి. బలహీనమైన వాటిని మీరు బలపరచరు. మందలో బలహీనమైన ఉంటాయి, మీరు బలహీనమైన వాటిని బలపరచరు. రోగము గల వాటిని స్వస్థపరచరు. గాయపడిన వాటికి కట్టు కట్టరు. తోలు వేసిన వాటిని మరలా తోలుకొని రారు. తప్పిపోయిన వాటిని వెదకరు. లక్షణాలు చూడండి, ఏ ఒక్కటైనా కాపరి లక్షణంతో సరిపోలిందేమో చూడండి. 3వ వచనంలో మీరు క్రొవ్విన గొర్రెలను వధించారు, కొవ్వును తిన్నారు, బొచ్చును కప్పుకున్నారు అంటే ఏ భాగాన్ని వదలలే. కొవ్వు మొదలుకొని బొచ్చు వరకు మొత్తం అంతా మీకోసం వాడుకున్నారు, దాన్ని ఏం మిగల్చకుండా అని చెప్పాడు. 4వ వచనంలో బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలు వేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారంతో వాటిని ఏలుదురు. సరే, బలహీనమైన దాన్ని బలపరచలేదు, రోగం కలిగిన దాన్ని బాగు చేయలేదు, గాయపడిన దాన్ని కట్టుకట్టలేదు, తోలివేసిన దాన్ని మరలా తీసుకొని రాలేదు, తప్పిపోయిన వాటిని వెదకలేదు, సరే అని అనుకుంటే మరలా వాటిని ఏం చేస్తున్నారంట? బలాత్కారంతో వెళ్తున్నారంట. ఇంతలా కట్టి తీసుకొని దొరికిందని దొరికినట్టు కొడుతున్నారు. దానికి కాలు ఇరిగింది, అది కుంటుతుంది, సరిగ్గా నడవలే. బలాత్కారంతో వెళ్తారంటే
అరే దానికి కాలు ఇరిగింది, కొంచెం నిదానంగా ఆదిలిద్దాం, మేపకపోతే సరే, దానికి కట్టుకపోతే సరే, దాన్ని స్వస్థపరచకపోతే సరే, మరలా బలాత్కారంతో ఏలుదురంటే కట్టి తీసుకొని దాన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టినప్పుడు వీడిని కాపరి అనే దానికి ఏ లక్షణం ఉంది ఇక్కడ? ఏ లక్షణాన్ని బట్టి కాపరి? కనీసం ఒక్కటి ఉండాలి కదా. సరేనండి, తింటే తిన్నాడు, బలహీనమైన వాటిని కొంచెం పట్టించుకుంటున్నాడు అనే ఒక లక్షణమైన ఉండాలి కదా. సరే, ఏ లక్షణం లేకపోయినా సరే కొట్టకూడదు కదా. బలహీనమైన దాన్ని చూసి కొట్టే మనసు ఎక్కడి నుంచి వచ్చింది నీకు అసలు? మంద మీద ఏమాత్రం శ్రద్ధ లేనటువంటి వ్యక్తులు కాపరులుగా ఉన్నారు ఇశ్రాయేలు దేశం మీద. మంద మీద ఏమాత్రం శ్రద్ధ లేనటువంటి వాళ్ళు. ఈరోజు ఆదివారం పెద్ద పెద్ద చర్చిలుగా పిలువబడుతున్నటువంటి గోడౌన్ల నుంచి లైవ్ టెలికాస్ట్ అవుతుంది వాక్యం. లైవ్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు చెప్పమంటారా? అయ్యో వాళ్ళకి వాక్యం లేక నశించిపోతున్నారే అని కాదు లైవ్ ఇస్తూ ఉన్నది. అయ్యో పొరపాటున మన చర్చికి వచ్చే వాళ్ళు ఇంకో చర్చికి వెళ్తారేమో, వాళ్ళను ఇంటి దగ్గర నిలవబెట్టాలి, మన ప్రోగ్రాంకే కట్టుబడి ఉండేటట్టుగా చేయాలని లైవ్ ఇస్తారు. ఆ లైవ్ ఇచ్చి కింద ఏం చేస్తారు తెలుసా? అకౌంట్ నెంబర్లు రాస్తారు. ఎందుకు అంటే కానుక వేసే టైం వస్తుందా, అప్పుడు వాక్యం విన్న వ్యక్తి ఖచ్చితంగా కానుక వేస్తాడు కదా, కానుక వేస్తాడు. అప్పుడేంటి ఎక్కడికి వస్తుంది కానుక? ఈ వ్యక్తి దగ్గరికి వస్తుంది. సరే, ప్రతి ఆదివారం ఈ వ్యక్తి లైవ్ చూస్తున్నాడు, ప్రతి ఆదివారం కానుక వేస్తున్నాడు. అది 50 రూపాయలు కానివ్వు, 500 కానివ్వు, 5 లక్షలు కానివ్వు, మొత్తానికి కానుక వేస్తున్నాడు. ఒకానొక రోజు ఈ వ్యక్తికి ఆరోగ్యం బాగలేకుండా వస్తుంది. ఎవరు ఈ ఇంటికి వచ్చి పరామర్శిస్తారు? అప్పుడు ఆ మొబైల్ తీసుకొని, ఏమండి మీరు ప్రతి ఆదివారం ఇస్తున్నారు లైవ్, ప్రతి సోమవారం, మంగళవారం, బుధవారం, వారం అంతా మీరు ఇస్తున్నటువంటి ఏదో ఒక ప్రోగ్రాం ఉంది కదా, ప్రతి ప్రోగ్రాం నేను తూచా తప్పకుండా చూస్తున్నాను, నా ఇంటిల్లి పాది చూస్తున్నాను, ఏ చర్చికి వెళ్ళలేదండి మేము. అయితే ఈరోజు నాకు ఆరోగ్యం బాగలేక మంచంలో పడ్డాను, మీకు నాకు వచ్చిన దశంభాగాన్ని కానుక అంతా మీకు పంపించాను, అయితే ఈరోజు నేను మంచంలో పడ్డానండి, నా కోసం మీరు ప్రార్థన చేస్తారా మా ఇంటికి వచ్చి అని అన్నాడు అనుకో. ఎవరు వస్తారు? వస్తారా? అసలు నువ్వు పంపించామని గ్యారంటీ ఏంటి? అయ్యగారికి అంత తీరిక లేదు, అసలు అయ్యగారు ఎత్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నంబరు మనం డయల్ చేసినప్పుడు అయ్యగారు ఎత్తారు. ఎవరు ఎత్తారు? చెంచా అని ఉంటారు కొంతమంది అక్కడ, చెంచాలు అయ్యగారి కింద. ఆ చెంచా ఎవడో ఒకడు ఎత్తుతాడు, వాళ్ళు మాట్లాడతారు. అయ్యగారు రాలేరు, అయ్యగారు బిజీగా ఉన్నారు, అయ్యగారికి కుదరదు. ఇటు నుంచి అయ్యగారు ఆ ఇంటికి వెళ్ళడానికి కుదరినప్పుడు ఆ ఇంట్లో నుంచి ఈ అయ్యగారు అకౌంట్లోకి డబ్బు ఎందుకు వేయాలి? గొర్రెలే కదా, అచ్చం గొర్రెలే. కాకపోతే 2 కాళ్ళు ఉంటాయి, గొర్రెకు 4 కాళ్ళు ఉంటాయి. గొర్రెకు బెత్తడి తోక ఉంటుంది, మనకు ఆ బెత్తడి తోక లోపించి ఉంటుంది. అంతే, మొత్తం గొర్రె మెదడే. ఎందుకు ఆదివారం లైవ్ ఇస్తున్నావు? ఎందుకు లైవ్ ఇస్తున్నాను నాకు తెలియక అడుగుతాను. ప్రతి ఊర్లో చర్చిలు ఉన్నాయి కదా, లేకపోతే వాళ్ళు చర్చికి వెళ్ళాలి కదా, వాళ్ళకి సహవాసం కావాలి కదా. చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతాను, అన్న మా ప్రాంతంలో సరైన చర్చిలు లేవన్నా. ఏమి లేవంట? సరైన చర్చిలు లేవన్నా, వాక్యం బోధించరన్నా, అన్ని కథలు చెప్తారన్నా, చాలా కష్టంగా ఉందన్నా, మరి ఎక్కడికి వెళ్ళమంటారు? నేను చెప్తాను, అదే చర్చికి వెళ్ళు. ఎందుకంటే ఆ చర్చిలో వాక్యం వినడానికి కాదు, నీకు తెలిసిన వాక్యాన్ని ఆ చర్చిలో చెప్పడానికి. అందరికి కాదు, ఒక్కొక్కరిగా ప్రారంభించు, ఎవరికి ఎలా చెప్పాలో ప్రారంభించు. ఇప్పుడు ఆ చర్చి వల్ల నీకు ఉపయోగం లేదు, నీ వల్ల ఆ చర్చికి ఉపయోగం ఉంది. అవునా? మిషనరీ అంటే ఏంటో తెలుసా? మిషనరీ, క్రైస్తవ మిషనరీ ఏం పని చేశారు? ఎక్కడైతే వాక్యం ప్రకటించబడలేదో అక్కడికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళతో కలిసిపోయేవాళ్ళు, ఆ ఊరిలో స్థిరపడేవాళ్ళు, ఆ ప్రాంతంలో స్థిరపడేవాళ్ళు, నిదానంగా వాళ్ళకు సేవ చేయడం ప్రారంభించేవాళ్ళు. అలా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమను గురించి వాళ్ళకు చెప్పేవాళ్ళు. అలా ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంఘాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు ఆ ప్రాంతంలో. అలా
మిషనరీ వర్క్ జరిగింది. ఉన్న చోటికి కాదు వెళ్ళి పరిచర్య చేసింది, లేని చోటుకు వెళ్ళి పరిచర్య చేశారు. ఇప్పుడు మిషనరీ వర్క్ అంటే ఏంటంటే యేసు ప్రభు ప్రకటించినటువంటి ప్రాంతానికి వెళ్ళి సువార్త చేయడం కాదు. మాకు యేసు ప్రభు తెలుసని భజన చేస్తున్నారే, ఈ కలవరం టెంపుల్స్ ఉన్నాయి కదా, ఇలాంటి టెంపుల్స్లోకి వెళ్ళాలి. తెలియదు పాపం వాళ్ళకి యేసు ప్రభుని గురించి. మిషనరీ అంటే యేసు ప్రభుని గురించి తెలియని వాళ్ళకి చెప్పడం. కానీ ఈరోజు యేసు ప్రభు మాకు తెలుసని భ్రమలో బ్రతుకుతున్న వాళ్ళకి చెప్పడం మిషనరీ వర్క్. మాకు తెలియదు అనుకున్నవాడు వింటాడు నిదానించి, నాకు తెలుసు అనుకున్నవాడు చాలా కష్టం విండవాడు. మా చేసిన ఒక మాట చెప్తూ ఉండే, నిద్రపోయేవాడిని లేపొచ్చంట. నిద్రపోతున్నాడు లేపొచ్చంట వాడిని, ఎంత గాఢ నిద్రలో ఉన్నా సరే లేపొచ్చు. కానీ నిద్రపోయినట్టు నటిస్తూ ఉంటాడు ఒకడు, వాడిని లేపడం కష్టం. ఎందుకని? యేసు ప్రభు తెలియని వాళ్ళకి సువార్త చెప్పడం సులభం. యేసు ప్రభు మాకు తెలుసని భ్రమలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తులకి యేసు ప్రభువును పరిచయం చేయడం చాలా కష్టం, చాలా కష్టం. నేనేం చెప్తున్నాను అంటే, ఈరోజు లైవ్ ఎందుకు ఇస్తున్నారు అంటే సహవాసం చెడగొట్టేదానికి. వీరు అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండ్రి. సహవాసం లేకపోతే చెడిపోతాం అన్న. అక్కడ అసలు వాక్యానుసారంగా ఉండదంటే పర్వాలేదు, వీళ్ళు అక్కడ కూర్చో. వాక్యం ఎలా తప్పు చెప్తున్నారో, వాక్యాన్ని ఎంత వక్రీకరిస్తున్నారో, ఎంత భ్రష్టత్వం సంభవిస్తుందో, ప్రభువుకి ఎంత అవమానం జరుగుతుందో నువ్వు చూసినప్పుడు ఆ భారాన్ని అనుభవించు కదా. ఆ భారాన్ని అనుభవిస్తే కదా అక్కడి నుంచి పుట్టుకొస్తాడు ఒక సువార్థికుడు, పుట్టుకొస్తాడు ఒక కాపరు, పుట్టుకొస్తాడు ఒక ఉపదేశకుడు, పుట్టుకొస్తాడు ఒక సంస్కరణవాది. నా క్రైస్తవ్యాన్ని నేను సంస్కరించుకోవాలనే ఒక భారం అక్కడి నుంచే పుట్టుకొస్తుంది. వెళ్ళకపోతే ఎలా తెలుస్తుంది కదా. కాబట్టి ఎక్కడైతే వాక్యం లేదు అని అంటున్నామో అక్కడికే వెళ్ళి కూర్చోవాలి, వాళ్ళతో మమేకం కావాలి. నిదానంగా సువార్త పాస్టర్ గారికి చెప్పడం ప్రారంభించాలి. వాళ్ళతో కలిసి భజన చేయమని చెప్పట్లే. దీన్ని గెరిల్లా వార్ఫేర్ అంటారు, గెరిల్లా యుద్ధం అంటారు. యుద్ధంలో రకాలు ఉంటాయి. గెరిల్లా వార్ఫేర్ అంటే, గెరిల్లా యుద్ధం అంటే అర్థం ఏంటంటే శత్రువు కనపడ్డావు కానీ ఉదయానికల్లా శవాలు పడుతూ ఉంటాయి. అర్థం కాదు, ఎవడు చంపుతున్నాడో తెలియదు. ఉదయం లేచేటప్పటికి 2-3 శవాలు ఉంటాయి. ఎవరా చంపాడంటే ఏమో, మరుసటి రోజు మరలా 3-4 శవాలు ఉంటాయి. ఎవడు చంపాడు ఏమో. గెరిల్లా వార్ఫేర్ అంటే అర్థం ఏంటంటే కలిసిపోవాలి, కనపడకూడదు కానీ శవాలు పడుతూ ఉండాలి. కలిసిపోవాలి కానీ మార్పు ప్రారంభం కావాలి. గెరిల్లా వార్ఫేర్ అన్నది బలం తక్కువ ఉన్నప్పుడు చేసే యుద్ధం. బలం తక్కువ ఉన్నప్పుడు, సైన్యం తక్కువ ఉన్నప్పుడు తెలివిగా చేసే యుద్ధం గెరిల్లా యుద్ధం. ఈరోజు సత్యం తక్కువ స్థాయిలో ఉంది, తక్కువ మొత్తంలో ఉంది సత్యానికి సైన్యం. ఏం చేయాలి? ఒకే మొత్తంగా వెళ్ళి నిలవబడితే అబద్ధం ఎదురుగా నిలవబడే పరిస్థితి లేదు. ఎందుకని? ఎంతమంది, ఎన్ని లక్షల మంది అబద్ధానికి ఈరోజు. నాశనానికి పోయే దారి విశాలం, బహు వెడల్పు, దాని ద్వారా పోవారు అనేకులు. ఇరుకు మార్గంలో వెళ్ళే వాళ్ళు ఎంతమంది? కొద్దిమంది. కాబట్టి మనం ఏం చేయాలి? ధర్మయుద్ధం చేస్తే కుదరదు. ఇప్పుడు సైన్యం అటువైపు ఎక్కువ ఉంది. ఏం చేయాలి? గెరిల్లా వార్ఫేర్. ఎక్కడ చెడిపోయిన చర్చి ఉందో అక్కడికి వెళ్ళిపోవాలంతే. గెరిల్లా వార్ఫేర్, పడుతూ ఉండాలి శవాలు. ఇది సత్యం కోసం చేసేటువంటి యుద్ధం, సత్యం కోసం పోరాటం. ఇది చెడగొట్టడానికి కాదు, మన సంఘాన్ని బాగు చేసుకోవడానికి. నేరుగా వెళ్ళి పాస్టర్ గారితో గొడవ పెట్టుకున్నాం అనుకో, ఫినిష్, ముద్ర వేసేస్తాడు, వీడు మనోడు కాదని. కాదు, పాస్టర్ గారికి కానుక ఇవ్వాలి, పాస్టర్ గారిని పొగడాలి, చేయాలి. ఎందుకు అంటే ఈరోజు కాపర్లు తమ కడుపులు నింపుకునే స్థితికి దిగజారిపోయారు. మందకు కడుపు ఉంటుందని, మంద మేపాలని, మంద కూడా ఆకలి అవుతుందని మర్చిపోయారు. ఆదివారం చర్చికి వెళ్ళినప్పటి నుండి వచ్చేంత వరకు దేవునికి డబ్బులు ఎలా ఇవ్వాలి, కానుక ఎలా ఇవ్వాలి, మీరు దీవించబడాలంటే ఎలా ఇవ్వాలి, ఆశీర్వదించబడాలంటే ఎలా ఇవ్వాలి అంటే ఎవరి కడుపును చూసుకుంటున్నారు? ఎంతసేపు ఉన్నా కాపరి తన కడుపును చూసుకున్నాడు తప్ప మంద
మేయాలి కదా, మందకు తిండి ఉండాలి కదా, మంద ఆత్మీయంగా బలంగా ఉండాలంటే వాక్య ప్రకటన జరగాలి కదా. దీనికి సంబంధించి వాక్యం ఏం చెప్పాలి, ప్రభువుని ఎలా అర్థం చేయించాలి, ఆ ధ్యాస లేదు ఈరోజు క్రైస్తవ్యంలో, కాపరుల్లో. బలహీనమైన వాటిని బలపరిచేటువంటి కాపరు లేడు, రోగం కలిగిన దాన్ని స్వస్థపరిచే కాపరు లేడు, కుంటిదానికి కట్టుకట్టే కాపరు లేడు, తోలివేసిన వాటిని తిరిగి తీసుకుని వచ్చే కాపరి కానీ, తప్పిపోయిందని వెతికేటువంటి కాపరి కానీ లేడు. ఏ కాపరులు ఉన్నారు? బలాత్కారంతో వాటిని ఏలుదురు. ఇవి చేయకపోగా ఇంకా ఇంకా కొత్త కొత్త విధానాల్లో బలాత్కారం చేస్తున్నటువంటి కాపరులు. ఎంత సాధ్యమైతే అంత సంపాదించుకోవాలి, నా కడుపు నింపుకోవాలి, నా రాజ్యాన్ని స్థాపించుకోవాలనేటువంటి వ్యక్తులే తప్ప మందను వేపే కాపురు లేని ఈ రోజుల్లో మనం ఏం చేయాలి? గెరిల్లా వార్ఫేర్ స్టార్ట్ చేయాలి, ప్రవేశించాలి. చెడిపోయినటువంటి వ్యవస్థలోని ప్రవేశించి మిషనరీ సేవ, బయటికి వెళ్ళడం కాదు, మిషనరీ సేవ వెళ్ళాలి. అది కూడా పరిచర్య. మిషనరీ సేవ అంటే బయటికి వెళ్ళాలి. చర్చిలో మిషనరీ సేవ జరగాలి. ఎక్కడ చెడిపోతే అక్కడికి వెళ్ళి వాళ్ళను బాగు చేయాలి. అన్న వినరన్న మా మాట, వినరు. ఎందుకు వింటారు? వాళ్ళతో మమేకం కావాలి. మనం అడిగే ప్రశ్న కానీ మనం చెప్పే సమాధానం కానీ ఎలా ఉండాలంటే తోట ఉన్నట్టు ఉండాలి. ఒక ప్రశ్న వదిలిపెడితే ఆలోచించాలి, ఏంటి ప్రశ్న, దీనికి కసరత్తు కావాలి. చూడండి, బలహీనమైన వాటిని మీరు బలపరచరు. ఈరోజు గోడౌన్ లాంటి చర్చిలు కట్టి, పెద్ద పెద్ద గోడౌన్లు అంటే తెలుసా మీకు? పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి కొన్ని వేల మంది లోపలికి వస్తారు, కొన్ని వేల మంది. ఈరోజు ఏమైనా తిరునాళ్ళు జరుగుతుందా అనే వాతావరణం సృష్టిస్తారు. తిరునాళ్ళ వాతావరణం. వచ్చిన వాళ్ళు ఎవరు, ఎందుకు వచ్చారు, వాళ్ళ పరిస్థితి ఏంటి తెలియదు. 1000 గొర్రెలను ఒక్క కాపరికి అప్పగిస్తే ఆ కాపరి మేపగలడా? 1000 గొర్రెల్లో 3 గొర్రెలు ఈనాయి అనుకో, 1000 గొర్రెల్లో 3 గొర్రెలు ఈనాయి అనుకోండి, ఆ పిల్లల్ని ఎత్తుకోవాలన్నా? అలాగే నడుస్తాయా? ఎత్తుకోవాలి కదా, భుజం మీద వేసుకోవాలి కదా, కనీసం 1 రోజు 2 రోజులు వేసుకోవాలి కదా, కొన్ని గంటలైనా భుజం మీద వేసుకోవాలి కదా. మరి 3 గొర్రె పిల్లలు మీద వేసుకొని 1000 గొర్రెలను అదిలించేటువంటి సామర్థ్యం కాపరికి ఉంటుందా? 50 గొర్రెలు ఎక్కువ కాపరికి, 40 గొర్రెలు ఎక్కువ. అంతకు మించిపోతే సంఖ్య పిచ్చెక్కుతుంది. 1000 గొర్రెలు ఏదైతే పోతుందో తెలీదు. చిన్న విషయం అనుకుంటున్నారా? కానీ ఈరోజు 5000 గొర్రెలను, 6000 గొర్రెలను, 10,000 గొర్రెలను ఒక్కడే కాపలా కాస్తున్నటువంటి వైనం సరిగ్గా మేస్తాయంటావా? ఏ గొర్రె ఏ తోడేలకు బలి అవుతుందో, ఏ గొర్రె ఎక్కడ ఇరుక్కుపోతుందో, ఏ గొర్రె ఎలా ఉందో ఒక్క కాపరి పట్టించుకోలేడు. వాస్తవమైతే ఈరోజు బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. ఇక్కడ బహువచనంలో వాడబడుతుంది చూడండి, బలహీనమైన వాటిని మీరు బలపరచరు. మీరు అంటే బహువచనం. ఈ తప్పుడు కాపరులు, దొంగ కాపరులు మీరు అంటే బహువచనం, వీళ్ళు కూడా. కానీ ఈరోజు అంతకుమించి దిగజారిపోయినటువంటి వ్యవస్థ ఒక్కరు. ఇక్కడ అబద్ధ కాపరులు, దొంగ కాపరులు ఎంతమంది ఉన్నారు? మీరు బలపరచరు, వెదకరు, తోలుకొని రారు, కట్టుకట్టరు, బాగు చేయరు, స్వస్థపరచరు, బహువచనం వాడబడుతూ ఉంది. అయితే ఈరోజు అంతకంటే దిగజారిన వ్యవస్థ ఏంటంటే ఒక్కడు వేల మందిని, లక్షల మందిని శాసిస్తున్నాడు. అంతకంటే దిగజారినటువంటి పతనావస్థ. ఒక్క వ్యక్తి కొన్ని లక్షల మందిని శాసిస్తున్నాడు అంటే ఎంత దిగజారిపోయింది. ఇది కాదు కాపరితనం అంటే. కాపరి మంద కడుపును చూడాలి, ఏ గొర్రె మేస్తుందో చూడాలి, మేయట్లేదో చూడాలి, ఏ గొర్రెకు రోగం వచ్చిందో చూడాలి, ఏ గొర్రె కుంటుతుందో చూడాలి, ఏది బలహీనమైందో చూడాలి, ఏది తప్పిపోయిందో చూడాలి, ఏది తోలివేయబడిందో చూడాలి. ఆ వ్యక్తిని కాపరి అని పిలుస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు తను తాను కాపరితో పోల్చుకుంటాడు. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయంట, 100 గొర్రెలతో
తీసుకుని వెళ్ళాడు అరణ్యానికి. తిరిగి వచ్చేటప్పుడు మొత్తం లెక్క పెడితే ఒక్కటి తప్పిపోయిందంట. 99 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయింది. అప్పుడు ఏం చేశాడంట కాపరి? తప్పిపోతే తప్పిపోయింది, చీకటి పడుతుంది, ఈ గొర్రెలను లెక్కించేది ఎప్పుడు తెలుసా? సాయంకాలం తిరుక్కొని వచ్చేటప్పుడు. సాయంకాలం అయిపోయింది, 99 ఉన్నాయి కదా, ఇప్పుడు నేను వెనక్కి వెళ్తే నా పరిస్థితి ఏమవుతుంది? చీకట్లో క్రూర మృగాలు బయటకు వస్తుంటాయి, అప్పుడే నాకు ప్రాణాపాయ పరిస్థితి ఉంది, రేపు చూద్దాం దాని అదృష్టం ఉండి బ్రతికితే అని అనుకోలేదంట కాపరి. 99 గొర్రెలను ఒక వ్యక్తికి అప్పగించి తప్పిపోయినటువంటి దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడంట మరలా అరణ్యంలోనికి. భయం అనిపించలేదా కాపరికి? అనిపించదు. అది దొరికినప్పుడు దాన్ని ఎత్తి భుజాల మీద పెట్టుకొని సంతోషంతో తిరిగి వచ్చి, రండి విందు చేసుకుందాం, రండి నాతో పాటు కలిసి తిని త్రాగండి, ఎందుకంటే తప్పిపోయిన నా గొర్రె మరలా దొరికింది. ఇది కాపరి లక్షణం. కానీ ఇక్కడ ఇశ్రాయేలు కాపరులేను ఏంటి అంటే, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. ఇది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారంతో వాటిని ఏలుదురు. మీ మందని పొరపాటున ఎవరైనా, ఉదాహరణకి మీరు గొర్రెలు తోలుకొని వెళ్ళారు, మీరు ఇటువైపు ఉన్నారు, అటువైపు ఇంకో గొర్రెలు వేపుకునే వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, అల్లంత దూరంలో. అక్కడి నుంచి ఇలా వాటిని తోలుకొని వచ్చేదానికి కొంచెం ఇబ్బంది అనిపించి కేక వేసి ఆ గొర్రెని ఇలా అదిలించు అని కేక వేసామనుకో, అటువైపు ఉన్న వ్యక్తి ఇంత పొడవాటి కట్టి తీసుకొని దాన్ని కొట్టాడు అనుకో గట్టిగా, ఆ గొర్రెను, దెబ్బ దానికి తగులుతుందా మనకు తగులుతుందా? దెబ్బ దానికి తగులుతుందా మనకు తగులుతుందా? దానికి తగిలిన దెబ్బ 2 రోజులకు మానిపోతుంది, కానీ ఇక్కడ తగిలిన దెబ్బ జీవితాంతం మానదు కదా. వాడిని చూసిన ప్రతిసారి దెబ్బ తగులుతూనే ఉంటుంది, నా గొర్రెను కొట్టాడు వీడు, నా గొర్రెను కొట్టాడు, అవునా కదా? కానీ ఇక్కడ రాయబడుతుంది ఏంటి తెలుసా? ఇది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారంతో వాటిని ఏలుదురు. మీరు కొడుతున్నారు నా గొర్రెలను, అవి బలహీనమైన అని చూడకుండా, రోగం అని చూడకుండా, తప్పిపోయాయని చూడకుండా, కుంటివని చూడకుండా బలాత్కారంతో వెళ్తున్నారు, పుష్టిగా ఉన్న వాటిని తింటున్నారు. ఇది ఏ రకమైన కాపరితనం? మందలుగా గోడౌన్లోకి వెళ్తున్నటువంటి ఈ వ్యక్తుల మీద నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తులకి వచ్చిన వ్యక్తి పేరేంటి, ఆ వ్యక్తి సమస్య ఏంటి, ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి, ఆ వ్యక్తి ఎలాంటి నేపథ్యంలో వచ్చాడు, ఏ ఆలోచనతో ఉన్నాడు, ఏ ప్రాంతంలో బ్రతుకుతున్నాడు, ఆ వ్యక్తికి ఏం కావాలి, నా వల్ల ఆ వ్యక్తికి ఎలాంటి ప్రయోజనం ఉంది, ఇలాంటి ఇంటరాక్షన్ ఎక్కడైనా ఉందా? లేదు కదా. మందలో ఉన్న ప్రతి గొర్రెకి కాపరి స్పర్శ కావాలి, మందలో ఉన్న ప్రతి గొర్రెకి కాపరి స్పర్శ కావాలి, దాన్ని తగలాలి, దాన్ని నిమరాలి కదా. కాపరి గొర్రెలతో మాట్లాడతాడు, గొర్రెలతో మమేకం అవుతాడు. కాపరి శబ్దాన్ని ప్రతి గొర్రె పసిగడుతుంది, నన్నే పిలుస్తున్నాడు, నన్నే అదిలిస్తున్నాడు. ఏదో సందర్భంలో ఆ గొర్రెను కాపరి ముట్టుకొని ఉంటాడు, దానికి గాయం కట్టుంటాడు, దానికి నీళ్లు దాపించుంటాడు. కాపరికి గొర్రెలకు మధ్య సంబంధం ఉంటుంది. కానీ ఈరోజు కాపరికి గొర్రెలకు మధ్య సంబంధం ఉందా? లేదు కదా, లేదు. నాకు చాలామంది ఫోన్ చేస్తారు, ఫోన్ చేసిన వెంటనే హలో అని, నేను ఇటువైపు హలో అని కానీ ఆశ్చర్యపోతారు, అన్న మీరైనా మాట్లాడుతాను, నేనే అంటే నమ్మలేరు కాసేపు. ఎందుకని? మీరెత్తారేంటి అని. అంతకుముందు చాలామంది ఫోన్ చేసి విసిగెత్తిపోయింటారు పాపం వీళ్ళు. చాలామంది ఫోన్ చేసి వాళ్ళు ఎత్తరు, అసిస్టెంట్లు ఎత్తారు, నేను ఎత్తగానే అన్న మీరు ఎత్తారా, మీరు మాట్లాడుతారా, నిజంగా మీరేనా, నేనే చెప్పు అని కాసేపు సముదాయించాలి, నేనే. ఎందుకని? కాపరికి మందకి సంబంధం లేనటువంటి రోజులు ఇవే. కాపరికి మందకి సంబంధం లేని రోజులు. ఇశ్రాయేలీల కాపరులు తమ కడుపు నింపుకుంటున్నారు కాబట్టి వారికి శ్రమ. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి, 5వ వచనం, కాబట్టి కాపరులు లేకయే అవి చెదిరిపోయాను. మరి కట్టి తీసుకొని బలాత్కారంగా కొడుతూ ఉంటే ఏమాత్రం పట్టించుకోకపోతే కాపరి లేకయే అవి చెదిరిపోయాను, చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. చెదిరిపోయి సకల అడవి మృగాలకి ఆహారమయ్యాయి. ఈరోజు చాలామంది
చర్చికి వెళ్తున్న వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి గర్వాపసి చేస్తున్నటువంటి పరిస్థితులు. బైబిల్లో ఎలా ఉంది అలా ఉంది. చాలామందిని యెహోవా సాక్షులు వచ్చి ప్రభావితం చేస్తున్నటువంటి రోజులు, చాలామందిని బ్రెన్హాం బోధులు ప్రభావితం చేస్తున్న రోజులు. తల్లి సంఘం అని ఒకటి వచ్చింది, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని ఒకటి వచ్చింది, సెవెంత్ డే ఒకటి వచ్చింది. వింత వింత సిద్ధాంతాలు పుట్టుకొస్తున్నాయి క్రైస్తవంలోనికి. కాపరి లేకపోతే సమస్త అడవి మృగాలకి ఆహారంగా మారిపోయేటువంటి పరిస్థితులు. మంద ఎక్కువైతే కాపరి అన్నింటిని చూడలేడు. కాబట్టి దేన్ని ఏ అడవి మృగం ఏ చెట్టు మాటున చీలుస్తూ ఉందో, చంపేస్తుందో కాపరికి ఎలా తెలుస్తుంది? సరే, దీని వెంట పరిగెడితే ఇటువైపు ఇంకో దాన్ని తీసుకుని వెళ్తాయి కదా. కాకపోతే అలా కాకుండా 40-50 గొర్రెలు ఉంటే ఒక్కడే కాపలా కాయగలడు కదా, అన్నింటిని సంరక్షించుకోగలడు కదా. మంద చిన్నదైతే అన్నింటి మీద దృష్టి ఉంటుంది, అన్నింటి మీద కాపలా కాయొచ్చు. మంద ఎక్కువైతే ఒకదాన్ని తోడేలు ఎలా వేటాడుతుంది తెలుసా? మందను చెదరగొడుతుంది తోడేలు, ఒకదాన్ని పట్టుకుని వెళ్తుంది, మందను మొత్తం చెదరగొట్టేస్తుంది. చెదరగొట్టినప్పుడు ఎటోడు పరిగెడుతుంది. అప్పుడు ఏదైతే ఇరుక్కుపోయిందో దాన్ని పట్టుకుంటుంది అది. అలా వేటాడతాయి తోడేళ్ళు. ఈరోజు తప్పుడు సిద్ధాంతాలు సంఘం మీద దాడి చేసి దొరికిన వాళ్ళని, బలహీనులైన వారిని ఈడ్చుకొని పోతుంటే మరణం లోకానికి. మేము కాపర్లు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఏమాత్రం శ్రద్ధ తీసుకుంటున్నారు? ప్రతి ఆదివారం దశంభాగం అనే యావే తప్ప, దశంభాగం అనే ఆలోచన తప్ప క్రైస్తవం మీద దాడి చేస్తున్నటువంటి సిద్ధాంతాలేంటి, వ్యవస్థలేంటి, ఎలా ఎదుర్కోవాలి, ఎలా సంఘాన్ని చైతన్యం చేయాలి, జాగృతం చేయాలి, ఎలా సిద్ధపరచాలి ప్రతి వ్యక్తిని సమాధానం చెప్పేటట్టుగా, ఎలా ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను హేతు అడిగే ప్రతివానికి సాత్వికతో సమాధానం చెప్పేటట్టుగా సిద్ధపరచాలి సంఘాన్ని అనేటట్టుగా తరఫీదిస్తున్నటువంటి సంఘాలు ఎక్కడా లేదు. ప్రతి ఆదివారం అదే యావా. దేవుడికి ఎలా ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు? దశంభాగం, కానుకలు, ఆశీర్వాదాలు, దీవెనలు. కానీ బయట తోడేళ్ళు ఎంత పకడ్బందీగా కాపు కాస్తున్నాయంటే ఆయా పొదల మాటున సంఘాన్ని చెదరగొట్టడానికి. మీరు ఇక్కడ ఉండి తెలియట్లేదు, కానీ బయటికి వెళ్తే బయట ఉన్న పరిస్థితులను చూస్తుంటే ఎవరిని అనాలో తెలియనటువంటి పరిస్థితి, ఎవరిని అనాలో తెలియనటువంటి పరిస్థితి. బయట వాళ్ళని అందామా, వాళ్ళదేం తప్పు ఉండదు, లోపల జరిగేదాన్ని అంటున్నారు వాళ్ళు. లోపల వాళ్ళని అందామా, బయట వాళ్ళకు లోకు అవుతాం. ఏమీ తెలియనటువంటి పరిస్థితి. లోపల వ్యక్తులను అందామా, బయట వాళ్ళకు లోకు అవుతాం. బయట వాళ్ళని అందామా, లోపల జరుగుతుంది అంటున్నారు. ఏమీ తెలియని గత్యంతరమైన పరిస్థితికి వచ్చేసాం. ఎందుకు అంటే కాపర్ల పేరుతో కసాయిలు ప్రవేశించినటువంటి కారణం చేత. ఆ రోజు ఇశ్రాయేలీలు సమస్త అడవి మృగాలకు ఆహారంగా ఎందుకు మారారు అంటే కాపర్లు తమ స్వార్థాన్ని చూసుకున్నారు కాబట్టి, కాపర్లు తమ కడుపును చూసుకున్నారు కాబట్టి అడవి మృగాల కడుపుకి ఇవి బలైపోయాయి, వాటి కాటుకి ఇవి బలైపోయాయి. ఇశ్రాయేలీలు సమస్త దేశాలకు చెదిరిపోయారు. ఎందుకని? దేవుడు లేవీ కాండంలోను ద్వితీయోపదేశ కాండం చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు నా మాటలు నా ఆజ్ఞలు పాటించకపోతే మిమ్మల్ని సర్వ ప్రపంచానికి భూ రాజ్యాలన్నింటిలోనికి చెదరగొడతారు, మిమ్మల్ని మీరు ఒక రాజ్యంగా ఉండరు అని చెప్పాడు. మరి వాళ్ళని యెహోవా ధర్మశాస్త్రానికి లోబడేటట్టుగా ఎవరు చేయాలంటే యాజకుల నోట ప్రజలు ధర్మశాస్త్రాన్ని వింటారు అని మలాకి గ్రంథంలో రాయబడింది. ధర్మశాస్త్రాన్ని దేవుడు యాజకులకు ఇచ్చాడు, మీరు ప్రకటించండి, బోధించండి, నా కట్టడలను, నా విధులను, నా ఆజ్ఞలను వారు గైకొనేటట్టుగా చేయండి. ఈ కాపర్లు వాక్యాన్ని బోధించని కారణం చేత వీళ్ళు వాక్యం అర్థం కాకుండా సకల దేశాలకు చెదిరిపోయారు. అష్షూరు వచ్చి కొంతమందిని పట్టుకొని వెళ్ళిపోతే, బబులోను వచ్చి కొంతమందిని పట్టుకొని వెళ్ళిపోతే, సిరియా కొంతమందిని పట్టుకొని వెళ్ళిపోతే, ఎదోమీయులు కొంతమందిని పట్టుకొని వెళ్ళిపోతే, చుట్టుపక్కల ఐగుప్తీయులు పట్టుకొని వెళ్ళిపోతే, అమ్మోనీయులు పట్టుకొని వెళ్ళిపోతే, మోయాబీలు పట్టుకొని వెళ్ళిపోతే చుట్టుపక్కల రాజ్యాలకు ఆహారమయ్యారు. సకల అడవి మృగాలకి ఆహారమయ్యారు ఇశ్రాయేలు. కారణం ఏంటంటే కాపరి లోపం. కాపరితనాన్ని సరిగ్గా చేయని కారణం చేత, కాపరి కసాయి అయిన కారణం చేత. చూడండి, మీకా గ్రంథము 3వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఈ కాపర్ల గురించి మాట్లాడుతుంటున్నాడు. చూడండి, నేను ఇలాగూ ప్రకటించుతని యాకోబు సంతతి యొక్క ప్రధానులారా,
ఇశ్రాయేలీల అధిపతులారా ఆలకించుడి. ఎవరితో మాట్లాడుతున్నాడు? అధిపతులతోనూ ప్రధానులతో మాట్లాడుతున్నాడు. న్యాయము ఎరిగి ఉండుట మీ ధర్మమే కదా, ఆయనను మేలు అసహించుకొని కీడు చేయ ఇష్టపడుదురు. నా జనుల చర్మము ఊడదీసి వారి ఎముకల మీద మాంసము చీల్చుచుందురు. చర్మాన్ని ఊడదీసి ఎముకల మీద మాంసాన్ని చీల్చేది ఎవరు? తోడేలు. అవును, చర్మాన్ని ఊడదీసి ఎముకల మీద ఉన్న మాంసాన్ని చీల్చేది ఎవరు? తోడేలు, క్రూర మృగం. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇంతకీ? ప్రధానులతో, అధికారులతో మాట్లాడుతున్నాడు. వీళ్ళని ఏమని పోలుస్తున్నాడు? నా జనుల, చూడండి, నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను, క్షమించండి 2వ వచనం, ఆయనను మేలును అసహించుకొని కీడు చేయ ఇష్టపడుదురు. నా జనుల చర్మం ఊడదీసి వారి ఎముకల మీద మాంసము చీల్చుచుందురు. చీల్చడం అనేది మనిషికి ఉపయోగించే పదం కాదు, మృగానికి ఉపయోగించే పదం చీల్చడం అంటే. కానీ ఎవరు వీళ్ళు? మృగాలు కాదంట, ప్రధానులు, అధికారులు. ప్రధానులు, అధికారులు. ఎందుకు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు న్యాయం ఎరిగి ఉండటం మీ ధర్మమే కదా. ప్రధాని, అధికారి అంటే న్యాయం ఎరిగి ఉండడం కదా నీ ధర్మం. అయితే మేలును అసహించుకుని కీడు చేయ ఇష్టపడుదురు. ఆ కీడులో భాగంగా నా జనుల చర్మాన్ని ఒలిచి వారి ఎముకల మీద మాంసాన్ని చీల్చుచుందరు. తోడేళ్ళు ప్రవర్తించినట్టుగా ప్రవర్తిస్తున్నారు మీరు. 3వ వచనం, నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి ఒకడు కుండలో వేయి మాంసమును ముక్కలు చేయునట్టు బాణలో వేయి మాంసముగా వారిని తుత్తునీలుగా పగలగొట్టి ఉన్నారు. అధిపతులు, ప్రధానులు ఇలా ఎవరిని దొరికితే వాడిని వండుకొని తింటూ ఉంటే మరి మందని బాగు చేసేది ఎవరు? అధికారులు, ప్రధానులు ఇలా ప్రవర్తిస్తే ఇక మిగతా వారి పరిస్థితి ఏంటి? చూడండి, 51వ అధ్యాయము, క్షమించండి 56వ అధ్యాయము 11వ వచనం, 10 నుంచి నేను చదివినిపిస్తాను. 56వ అధ్యాయం 10వ వచనం నుంచి, యెషయా గ్రంథం 56:10 నుండి. వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మోగ కుక్కలు మొరుగలేరు. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? కాపరులను గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు? ప్రవక్త అయిన యెషయా. ఇంతకుముందు ఎవరిని చూపించాను నేను? ప్రవక్త అయిన మీకా. అంతకుముందు ఎవరిని గురించి మాట్లాడుకున్నాం మనం? ప్రవక్త అయిన యెహెజ్కేలు. కాపరులు అంటే ఎవరు? పాస్టర్లే కదా. పాస్టర్లే కదా. కాపరి అంటే పాస్టరే కదా. అంటే పాస్టర్ల గురించి మనం మాట్లాడచ్చా? మాట్లాడకూడదా? మీకా ఎవరు? పాస్టరు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? పాస్టర్ గురించి మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు ఎవరు? పాస్టరు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దొంగ పాస్టర్ గురించి మాట్లాడుతున్నాడు. యెషయా ఎవరు? పాస్టరు. దొంగ పాస్టర్ల గురించి మాట్లాడుతున్నాడు. అంటే దొంగ పాస్టర్ల గురించి మనం మాట్లాడచ్చా? మాట్లాడచ్చు. ఇప్పుడు యెషయా మాట్లాడుతున్న మాట చూడండి, ఎంత గౌరవంగా మాట్లాడతాడు. వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు మొరుగలేరు. ఏంటి కుక్కలు అంటాడా? గౌరవప్రదమైనటువంటి పాస్టర్ గారిని ఏమని పిలుస్తున్నాడు ఇక్కడ? వారందరూ మూగ కుక్కలు మొరుగలేరు. కుక్క అంటే ఏం పని చేయాలి? కుక్క చేయాల్సిన డ్యూటీ చెప్పండి. మొరగాలి. ఇంట్లోకి ఎవరు రాకుండా మొరగాలి. యజమానికి తెలియజేయాలి, పలానా దొంగ వచ్చాడు, బయటికి రా, కాపాడుకోవాలి కదా. కుక్క మొరగాలి. కానీ ఈ కుక్కలంట మొరగమంట ఏం చేస్తాయంట? మోగ కుక్కలు. కుక్కలు మూగతనం ఉంటుందా? అంటే మోగ కుక్కలు ఉంటాయి, నాకు తెలియదు నిజంగానే. మోగ కుక్కలు ఉంటాయా లేదా పదప్రయోగం అన్నది? నేను ఇప్పటివరకు మోగ కుక్కలను చూడలేదు, మరి ఉంటాయేమో నాకు తెలియదు. మోగ కుక్క వల్ల వచ్చిన ఉపయోగం ఏంటి? పోనీ నేను మోగదాన్ని కదా అని తిండి ఏమైనా తక్కువ తింటుందా కుక్క? మిగతా కుక్కలు తిండి తిన్నాయంటే మొరుగుతాయి, వాటి వల్ల ఉపయోగం ఉంది. నేను మోగ కుక్కని కొంచెం లైట్గా తిందాం అని అనుకుంటాయా? చూడండి, కలవరించుచు పండుకున్న వారు నిద్రాసక్తులు. సరే మోకొక్క అయితే అయింది, కానీ మేలుకొనైనా ఉండాలి కదా. మేలుకోలేదంట, కలవరించుచు పండుకుంటుందంట. నిద్రాసక్తులు అంటే నిద్రపోతు కుక్క, మోకొక్క. 11వ వచనం. ఇప్పుడు చూడండి, తిండి విషయానికి
బిస్కెట్లు తింటుంది కదా, ఎలా తింటుంది చూడండి. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినిన వాటికి తృప్తి లేదు. మొరగడం లేదు, కానీ తినడం మాత్రం మామూలుగా లేదు. మొరిగే సున్నా, తినేది మిన్న. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినిన వాటికి తృప్తి లేదు. యజమానికి నమ్మకంగా ఉంటూ దొంగల నుంచి ఇంటిని కాపాడే బాధ్యత కుక్కది. కాపలా కాయాలి, తినాలి, రాత్రంతా మేలుకోవాలి. కానీ ఈ కుక్కలు మొరగట్లేదంట, ఎందుకంటే మోగ. ఇంకోటి ఏంటంటే కాపలా కాయట్లేదంట, నిద్రాసక్తులు. నిద్రలో కూడా కలవరిస్తూ పండుకుంటున్నారు. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినిన వాటికి తృప్తి లేదు. ఈ కాపర్లు అట్టివారే. దేంతో పోల్చాడు చెప్పండి? కుక్కలతో పోలుస్తున్నాడు. అర్రే, ఎంత తినిన వాటికి తృప్తి లేదు. ఈ కాపర్లు అట్టివారే, దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గంలో పోవుదురు. ఒకడును తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందరు. స్వప్రయోజనం, అదే కదా యెహెజ్కేలు అన్నాడు, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీల కాపరులకు శ్రమ అన్నాడు. అదే కదా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే చూసుకుంటారు, అంతే. చర్చిలు కడుతూ ఉన్నది ప్రభువైన యేసుక్రీస్తుని ప్రకటించడానికి కాదు, యేసు ప్రభుని అడ్డుపెట్టి సంపాదించుకోవడానికి, అంతే. వెరీ సింపుల్. ఇంతకుముందు రోజుల్లో ఏం జరిగేదంటే, సరిగ్గా చదువు అబ్బకపోతే, ఏ పని చేయడం చేత కాకపోతే, ఒక 3 నెలలు డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి డ్రైవింగ్ సర్టిఫికేట్ తీసుకొని, ఈ గ్యాప్లో ఒక పాస్పోర్ట్ చేయించుకొని, ఈ గ్యాప్లో 2 లక్షలు 3 లక్షలు అప్పు చేసి కువైట్కు వీసా సంపాదించేవాళ్ళు. అవునా? అక్కడ వెళ్ళి డ్రైవర్ గానో, లేదా తోటమాలి గానో, లేదా వంట వ్యక్తి గానో, హౌస్ కీపింగో, ఏదో ఒకటి మొత్తానికి అక్కడ పని చేసుకొని బ్రతికేవాళ్ళు, అలా సంపాదించుకునేవాళ్ళు. ఇప్పుడంతా కష్టపడాల్సిన అక్కర్లేదు. 3 నెలలు డ్రైవింగ్ కూడా అనవసరం. కష్టమే కదా, ఉదయం సాయంకాలం వెళ్ళి డ్రైవింగ్ చేయాలంటే కష్టం. ఎందుకు వచ్చిన ప్రయాస? ఏమాత్రం ఏమని పాటుకున్నా లేచిపోతుంది ప్రాణం. అది కూడా లేకుండా 150 రూపాయలు ఇస్తే ఒక సంచి ఇస్తారు. జీసస్ సేవ్స్ యు సంచి ఒకటి ఉంటుంది ఇక్కడ, తెలుసా మీకు? అది వేసుకుంటే ఐడెంటిటీ కార్డు అనమాట, వీడు క్రిస్టియన్ అని. నిజం, 150 రూపాయలు అది కాస్ట్. భలే ఉంటుంది. నా జీవితంలో ఎప్పుడు తగిలించుకోవాలి నేను, నాకు అలాంటి ముచ్చట కూడా లేదు. అలా సంచి వేసుకుంటే అందులో ఒక బ్యాగ్ బైబిల్ పట్టుకొని, దేవుడు నాకు రాత్రి దర్శనంలో కనిపించాడు, నన్ను సేవకు పిలుస్తున్నాడు ఆయన, అంతే. ఒక్కడు కూడా అడగరు అది ఎలా పిలుస్తాడు, నువ్వేం చదువుకున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరు అడగరు. ఎందుకు అడగరు? గొర్రెలు ప్రశ్నించవు. గొర్రె ఎప్పుడైనా ప్రశ్నించింది చూసారా? గొర్రె తలదించుకుంటే తలెత్తదు, 1 కోటి రూపాయలు ఇచ్చినా తలెత్తదు. అలా తలెత్తే కొంచెం అంటే ఎత్తదు. గొర్రె లక్షణం ఏంటంటే తలెత్తే లక్షణం కాదు, అది చూడదు పైకెత్తే. నాకెందుకు? అచ్చం గొర్రె లెక్క తయారైపోయి కసాయిలందరూ పడ్డారు క్రైస్తవం మీద. మొన్నకైనా ఫోన్ చేశాడు. ఆయన తాపి మేస్త్రి అంట. ఏం పని చేస్తాడు? తాపి మేస్త్రి ఏం పని చేయాలి? తాపి పని చేయాలి, బిల్డింగులు కట్టాలి, అప్పుడు మర్యాద గౌరవం. కానీ ఆయన్ను దేనికి పిలిచాడంట దేవుడు? సేవకు పిలిచాడంట. తాపి మేస్త్రిని దేనికి పిలిచాడంట? సేవకు పిలిచాడంట. సరే, తాపి మేస్త్రి అయితే ఇబ్బంది ఏమంటే దేవుడికి పక్షపాతం లేదు, ఎవరినైనా పిలుస్తున్నాడు ఆయన సేవకి, కానీ తప్పేం లేదు అందులో. కానీ ఇంతకేం చదివాడంటే 4 పాస్ అయ్యాడంట. ఎన్నో తరగతి పాస్ అయ్యాడు? 4వ తరగతి పాస్ అయ్యాడు. నేను సరిగ్గా ఒక 3 సంవత్సరాల క్రితం 6వ తరగతి 2 సార్లు చదివానని చెప్పుకున్నటువంటి యేసుని గురించి మాట్లాడాను. నీకు చదువు తక్కువ, నువ్వు సేవకుడు కాదని. దాన్ని చూసాడు ఈ వ్యక్తి, చూసి కోపం వచ్చింది దీనికి. మరి అంతే కదా, నేను 6వ తరగతి అన్నప్పుడు 4వ తరగతి ఎక్కువ కోపం వస్తుంది కదా. ఫోన్ చేసి, నేను సేవ చేయకూడదా, దేవుడు నన్ను పిలవలేదా, చదువుకున్న వాళ్ళే సేవ చేయాలన్నా అని నా మీద కోపడుతున్నాడు. నేను అన్నాను, నా మీద కోపడితే ఏమొస్తుంది,
ఆ బైబిల్లో ఉన్న ముక్క చదివి వినిపించాను, నాకు సంబంధం లేదు, అది ఒప్పుకోడే, పెద్ద గొడవ. అసలు నువ్వెవడు చెప్పడానికి? నేను కాదు చెప్పింది పౌలని నేను. అసలు నువ్వెవడు చెప్పడానికి అంటాడు. నేను కాదురా నాయన చెప్పింది, అపోస్తలుడైన పౌలు చెప్పాడు, అపోస్తలుడైన పేతురు చెప్పాడు, నాకేం సంబంధం లేదంటే, లేదు నా మీదకే వస్తాడని చెప్పన్నా. ఇప్పుడు సమస్య నాదా? అపోస్తలుడైన పౌలు చెప్పాడు విద్యావిహీనులు లేదా బోధింప తగినవాడు అని. 4వ తరగతి వ్యక్తి బోధించడానికి సమర్థుడేనా? తాపి మేస్త్రీలు, పెయింటింగ్ పని చేసుకునే వాళ్ళు, లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు చేస్తారు. ఒకనొక రోజు విసుగు వస్తుంది, ఏంది కర్మ అని 150 రూపాయల సంచి సంఖలో వేసుకొని బయలుదేరుతారు. దేవుడు నన్ను సేవకు పిలిచాడు, అంతే. మా ప్రాంతంలో ఉన్న సేవకులందరూ ఇదే బ్యాచ్. పొట్ట వస్తే అక్షరం రాదు, వైట్ అండ్ వైట్ వేసుకుంటారు, నల్ల బెల్ట్ ఒకటి వేసుకుంటారు, సంఖలో సంచి వేసుకుంటారు, ఫినిష్. సంవత్సరం తిరగసరికే చర్చి కట్టేస్తారు. ఇంక వాళ్ళు పట్టుకునేదానికి లేదు. నేనేం చెప్తున్నా ఇంతకీ? అందరూ స్వప్రయోజనమే విచారించుకుందరు. ఇశ్రాయేలు కాపరులు తమ కడుపు నింపుకుంటున్నారు. పొట్టకూటి కోసం కాపరి వేషం వేసినటువంటి కసాయిలు, పొట్టకూటి కోసం కాపరి వేషం వేసినటువంటి కసాయిలు విశృంఖలంగా విస్తృతమైపోయారు క్రైస్తవ్యంలో. అడిగేవాళ్ళు లేక, అడగాల్సిన వ్యక్తులు గొర్రెల్లాగా తలదించుకున్న కారణం చేత. అందుకు క్రైస్తవ్యం నవ్వుల పాలైంది, అందరిలో నవ్వుల పాలవుతుంది. మీరు ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా పని చేసుకున్నారు కాబట్టి మీకు బయట విషయాలు తెలియదు. నిన్న ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూలో ఆవిడ అడుగుతున్న ప్రశ్న, అందరి చేతిలో ఒకే బైబిల్ ఉన్నప్పుడు మీరెందుకు అందరూ ఒకేలాగా లేరు అంది. ఏం చెప్పాలి సమాధానం? అందరి చేతిలో ఒకే బైబిల్ ఉన్నప్పుడు మీరెందుకు అందరూ ఒకేలాగా లేరు అని అడుగుతుంది. ఏం చెప్పాలి సమాధానం? అవగాహన రాహిత్యం అన్నా నేను. అవగాహన రాహిత్యం ఏంటి? ఒకే బైబిల్ కదా. ఏం చెప్తాం సమాధానం దీనికి? ఏం చెప్పలేం, మౌనం వహించడం తప్ప. అందరి చేతిలో ఒకే బైబిల్ ఉన్నప్పుడు అందరూ ఎందుకు ఒకేదాన్ని నమ్మట్లేదు? యేసుప్రభువును ఒకేలాగా అర్థం చేసుకోవట్లేదు. ఎవడి ఇష్టం వాడిది, ఎవడి సిద్ధాంతం వాడిది, ఎవడి డినామినేషన్ వాడిది, ఎవడి సేవ వాడిది, ఎవడి పరిచర్య వాడిది, ఎవడి ఆదాయం వాడిది, ఎవడి టెక్నిక్ వాడిది, అంతే. మొన్న ఈ మధ్య దివ్యశ్రీనా ఆ పాప చచ్చిపోయింది. దివ్యశ్రీనా తేజశ్రీనా చచ్చిపోయింది చూడండి. క్యాన్సర్ వస్తే చర్చికి తీసుకురండి ప్రార్థన చేస్తాను, చర్చి పిలిచాడు 10 రోజులు. రోజు నూనె రాసి ప్రార్థన చేస్తున్నాడు. చచ్చిపోయింది ఆ పాప. ఈ మధ్య టీవీల్లోనూ పేపర్లోనూ దుమారం రేగింది. క్యాన్సర్కి కొబ్బరి నూనె రాస్తే పోతుందా? క్యాన్సర్కి కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేస్తే పోతుందా? పోయింది, పాప పోయింది, క్యాన్సర్ కాదు. ఇప్పుడు ఆ నింద ఎవరి మీదకి వచ్చింది? ఆ వ్యక్తి మీదకి పోలే. ఆ పాస్టర్ ఎవరికి తెలియదు, ఆ పాస్టర్ పేరేంటి ఎవరో తెలియదు. ఎవరి మీదకి వచ్చింది? మొత్తం పాస్టర్ మీద పడింది. ఆ ప్రశ్న నిన్న ఎదురైంది నాకు. ఆ పాస్టర్ పేరేంటో మనకు తెలియదు, చచ్చిపోయిన పాప పేరు తెలుసు, ఆ పాస్టర్ పేరు ఎవరికి తెలియదు. వచ్చి నింద ఎవరి మీద పడింది? యేసు ప్రభు మీద, క్రైస్తవం మీద. ఎవరు అడగాలి దీన్ని? ఎందుకు ఇలాంటి కొబ్బరి నూనె ప్రోగ్రాములు పెట్టుకున్నారు? కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేస్తే రోగాలు పోతాయని ఎక్కడ బైబిల్లో ఉంది? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. సంఘ పెద్దలు రావాలి, నూనె రాసి ప్రార్థన చేయాలి. ఏ నూనె? కొబ్బరి నూనె కాదు, పారాచూట్ ఆయిల్ కాదు, ఒలివ్ నూనె. అది పాత నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళ సంప్రదాయం. అది సంఘ ప్రారంభంలో చెప్పినటువంటి విధానం. అది ఇప్పుడు కాదు, సంఘం ప్రారంభంలో ఉన్నప్పుడు ఎవరు తీసుకొని రావాలి? సంఘ పెద్దలు వచ్చి ప్రార్థన చేయాలి. ఆ విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఒకవేళ స్వస్థత రాలేదనుకో, నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు దొంగ అని, వాడికి విశ్వాసం లేదని. ఈరోజు నూనె వ్యాపారం చేసుకుంటూ అందరూ తమ స్వప్రయోజనాన్ని విచారించుకుంటున్నారు. తమ కడుపుకి కూడు సంపాదించుకునే దానికి వ్యాపారం ప్రారంభించారు. ఇలా
క్రైస్తవ్యం నవ్వులు పాలవుతుంది. ఇశ్రాయేలు కాపురులు తమ కడుపుని నింపుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. సరే, వాళ్ళకంటే తెలియదు. అదే పరిస్థితి ఈరోజు ఎందుకు పునరావృతం అవుతుంది క్రైస్తవ సంఘంలో కూడా? చూడండి, జకర్యా గ్రంథం 11వ అధ్యాయంలో ఇక్కడ ఒక దుష్టుడైనటువంటి దుర్మార్గుడైనటువంటి కాపరిని గూర్చి ప్రవక్త మాట్లాడుతున్నాడు. చూడండి, 11వ అధ్యాయము 5వ వచనం చూడండి, 4-5. నా దేవుడైన యెహోవా సెలవిస్తున్నదేమనగా, వధకేర్పడిన గొర్రెల మందను మేపము. ఈ గొర్రెల మంద దేనికి ఏర్పడిందంట? వధ, చావడానికే సిద్ధమైందంటే ఈ గొర్రెల మంద. వధకేర్పడిన గొర్రెల మందను మేపము. 5వ వచనం, వాటిని కొనువారు వాటిని చంపియు నిరపరాధులము అని అనుకుంటారంట. వాటిని అమ్మిన వారు మాకు బహుద్రవ్యము దొరుకుతున్నది, యెహోవాకు స్తోత్రం అని చెప్పుకుందరు. వాటిని కాయువారు వాటి ఎడల కనికరం చూపరు. ఇది పరిస్థితి. ఇశ్రాయేలీయుల్ని మంద అనుకుంటే ఆ మంద పరిస్థితి ఎలా ఉందంటే, నాశనానికి నిర్ణయించబడినటువంటి మంద, నాశనానికి నిర్ణయించబడినటువంటి జాతి. దాన్ని అమ్మేవాడు ఆలోచించట్లే, దాన్ని కొనేవాడు ఆలోచించట్లే, దాన్ని మేపేవాడు ఆలోచించట్లే. చూడండి, వాటిని కొనువారు వాటిని చంపియు నిరపరాధులు అనుకుంటున్నారు. ఎవరు? అష్షూరీయులు కానీ, బబులోనీయులు కానీ, ఐగుప్తీయులు కానీ ఏమనుకుంటున్నారు? మేము నిరపరాధులమే అని అనుకుంటున్నారు వాళ్ళు చంపేసి. వాటిని అమ్మిన వారు ఎవడు? సిద్కియా రాజు కానీ, మిగిలినటువంటి మనష్షే రాజు కానీ, మిగిలినటువంటి రాజులందరూ వాటిని అమ్మివేసిన వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాటిని అమ్మిన వారు మాకు బహుద్రవ్యం దొరుకుతున్నది. వీళ్ళ దగ్గర విపరీతమైన ట్యాక్స్ వసూలు చేసి, పన్ను వసూలు చేసి ఆయా రాజులకు ఇస్తూ వాళ్ళకి కొంచెం ఇచ్చి వీళ్ళు కొంచెం పెట్టుకొని మాకు బహు ద్రవ్యం దొరుకుతుంది అని అనుకుంటున్నారంట. వాటిని కాయువారు, చూడండి, వాటిని కాయువారు వాటి ఎడల కనికరం చూపరు. ఇక కాపలా కాసి యాజకులు ఉన్నారే, ప్రవక్తలు ఉన్నారే, కాపరులు ఉన్నారు, వీళ్ళు ఏమంటున్నారంట? వీళ్ళు కనికరం చూపరు. అరే, దేశం నాశనం అవుతుంది, పట్టబడుతూ ఉంది, చెదరగొట్టబడుతూ ఉంది. అటు కొన్నటువంటి వ్యక్తులు కనికరించట్లేదు, ఇటు అమ్ముతున్నటువంటి రాజులు కనికరించట్లేదు. కనీసం కాపలాగా మేమైనా దేవుడి వాక్యంతో పెంచాలి కదా వీళ్ళని అని అనుకోవట్లేదంట, కనికరించరు. ఇది ఇశ్రాయేలు దేశ ఆ మంద పరిస్థితి. ఏంటంటే ఎవరికి జాలి లేదు. గొర్రె మీద ఎవరికి జాలి ఉంటుంది? ఉంటే కాపరికి ఉండాలి, ఇంకెవరికి ఉండదు. కానీ కాపరి కూడా దాన్ని కనుకరించట్లేదే. ఇది ఇశ్రాయేలు జాతి పరిస్థితి. ఎందుకంటే నీ కాపర్లు తమ కడుపును నింపుకోవడానికి నీ దగ్గరకు వచ్చారు తప్ప నీ కడుపు నింపడానికి కాదు. చూడండి, 11వ అధ్యాయము 16 వచనం, 15-16. అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇప్పుడు బుద్ధి లేని ఒక కాపరి పనిముట్లు తీసుకోము. ఏ కాపరి? బుద్ధి లేని ఒక కాపరి పనిముట్లు తీసుకో. ఎలానగా దేశమందు నేను ఒక కాపరిని నియమించబోతున్నాను. ఎవడా కాపరి? బుద్ధి లేని కాపరి. ఎవరు నియమించాడంటే దేవుడు బుద్ధి లేని కాపరిని నియమించాడు. ఎందుకని? తెలివి లేని గొర్రెలు, మెదలేని గొర్రెలు, మెదలేని గొర్రెలకు బుద్ధి లేని కాపరిని నియమించాడు. వాడు ఏం చేస్తాడంట? అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టడు, చెదిరిపోయిన వాటిని వెతకడు, విరిగిపోయిన దాన్ని బాగు చేయడు, పుష్టిగా ఉన్నదాన్ని కాపు కాయుడు, కానీ క్రొవ్విన వాటి మాంసం భక్షించుచు వాటి డెక్కలను తుత్తునీలుగా చేయుచుండును. ఇదే కదా మనం చదువుకున్నాం యెహెజ్కేలు గ్రంథంలో. బుద్ధి మందగించినప్పుడు బుద్ధిహీనమైనటువంటి కాపరికి అప్పగిస్తాడు దేవుడు. ఆలోచించాలి, ప్రశ్నించాలి, విమర్శించాలి, ఖండించాలి. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగాలి. అడగకపోతే కాపరి ఎలా ప్రవర్తిస్తున్నాడు, కాపరి లక్షణాలు ఏమైనా ఉన్నాయా అడగాలి. ఎప్పుడైతే మందకి మెదడు సరిగ్గా పనిచేయదో, ఉపయోగించదో మంద, అప్పుడు బుద్ధిహీనమైన కాపరిని నియమిస్తాడు ఆయన. మరంతే కదా. ఈరోజు క్రైస్తవ్యం మతిహీనంగా తయారైంది, మెదడు పనిచేయనటువంటి స్థితికి వచ్చింది. ఇంత స్పష్టంగా చెప్పినా అర్థం కాదు. కాపరి లక్షణం వేరు. ఈరోజు అకౌంట్ నంబర్లు పెట్టి అడుక్కు తింటున్న వాళ్ళు కాపర్లు కారు. కాపర్లు కారు. వేలకు వేల మంది ఏ చర్చికి అయితే వెళ్తున్నారో అది చర్చి కాదు,
అది సేవ కాదు, అది వ్యాపారం. ఎప్పటి నుంచి చెప్తున్నాను తెలుసా దీన్ని నేను? వేలకు వేల మంది ఎక్కడికైతే వెళ్తున్నారో అది చర్చి కాదు, అది వ్యాపారం. అది కాపరితనం కాదు, అది కసాయితనం. కాపరి అన్ని గొర్రెలను మేపలేడు, అంత సామర్థ్యం ఉండదు. అన్నింటికి కట్టుకట్టలేడు, అన్నింటినీ కాపు చేయలేడు, అన్నింటిని వెతకలేడు, అన్నింటినీ సమకూర్చలేడు, అన్నింటికి స్వస్థపరచలేడు, అన్నింటినీ బలపరచలేడు. కాపరి కొద్దిగా ఉంచుకుంటాడు, 2-3 ఎక్కువ కాగానే 10-15 పంపించేస్తుంటాడు బయటికి. స్థిరంగా ఒక 30-40 ఉంటాయి, కొత్తవి మరలా వెళ్ళిపోతుంటాయి. ఎందుకు ఆ కాపరి అన్నింటినీ ఒక 200-300 పెట్టుకోడు? కష్టం. కాపరితనం అంటే చిన్న విషయం కాదు, అది కాపరితనం కష్టం. కానీ ఈరోజు ఒక్క వ్యక్తి, ఒక్క కుటుంబం కొన్ని వేల మందిని మేము కాపలా కాస్తున్నాం అని చెప్తూ ఉన్నప్పుడు ఎలా నమ్ముతున్నాం? ఎలా సాధ్యమవుతుంది? ఎంతమంది ఇంటికి వెళ్తున్నాడు ఆయన? ఎంతమందిని పరామర్శిస్తున్నాడు ఆయన? ఎంతమందికి వ్యక్తిగతంగా తెలుసు ఆయన? కాపరి బలమైన వాటిని పట్టించుకోవాల్సిన అక్కర్లే, బలమైన వాటిని కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది, వాటి పని చేసుకుంటాయి. కానీ బలహీనమైన వాటిని పట్టించుకోవాలి కాపరి. ఈరోజు పేదవాళ్ళ ఇళ్ళకు వెళ్తున్నటువంటి పాస్టర్లు ఎంతమంది? అదే కదా బైబిల్ చెప్పినటువంటి విషయం. అది బలహీనమైన వాటి దగ్గరికి వెళ్ళాలి, రోగం కలిగిన దాని దగ్గరికి వెళ్ళాలి. రోగంతో ఉన్నటువంటి పేదవాళ్ళ ఇంటికి వెళ్తున్న పాస్టర్లు ఎవరు, ఎంతమంది, ఎక్కడున్నారు? అలాంటి వాళ్ళు కార్పొరేట్ సంఘాల్లో ఉన్నారా? లేరు కదా. కుంటి గొర్రెలు వెతికేటువంటి కాపరి ఎక్కడా? తప్పిపోయినటువంటి గొర్రెను వెతుక్కుంటూ వెళ్ళేటువంటి కాపరి ఎక్కడా? చెదరగొట్టబడిన గొర్రెను వెతుక్కుంటూ వెళ్తున్నటువంటి కాపరి ఎక్కడా? కానీ ఈరోజు దానికి సేవ అని పేరు పెట్టుకున్నారు, అంతర్జాతీయ ప్రసంగికులని పేరు పెట్టుకున్నారు, ఇంటర్నేషనల్ స్పీకర్ అని పేరు పెట్టుకున్నారు. మరి ఈ గొర్రెలను ఎవరు వెతకాలి? కాపరి అంటే బలమైన దాన్ని పట్టించుకోకపోయినా కొంచెం పట్టించుకున్నా దాని పని చేసుకుంటుంది. కానీ ఈ మిగిలినటువంటి బలహీనమైనటువంటి దౌర్బల్యం కలిగినటువంటి గొర్రెలు ఏవైతే ఉన్నాయో వీటిని పట్టించుకోవాలి కాపరి. భుజాల మీద మోయాలి, తన స్వస్థాలతో గాయాలను కట్టాలి, వాటికి తిండి పెట్టాలి, వాటికి మెడిసిన్ ఇవ్వాలి, ఇంత చేయాలి కదా. ఈరోజు ఎక్కడున్నారు అలాంటి కాపరులు? టీవీలో కనపడుతున్న వాళ్ళు, మెగా చర్చెస్ కట్టుకున్న వాళ్ళు వేలకు వేల మంది ఎక్కడైతే వెళ్తున్నారో అది చర్చ్ కాదు, అది సహవాసం కాదు, అది సంఘం కాదది, అది మోడల్ కాదది, బైబిల్ చెప్పిన మోడల్ కాదది. అక్కడ ఈ విషయాలు జరగవు. అక్కడ జరిగేది ఏంటంటే తమ కడుపు నింపుకొని కాపరులకు శ్రమ, తమ కడుపు నింపుకొని కాపరులకు శ్రమ. గుంపులు గుంపులుగా వేల మంది వెళ్తున్నటువంటి చర్చలు జరిగేది ఏంటంటే తన కడుపు నింపుకుంటున్నాడు, వాడు నీ కడుపు నింపట్లేదు, తన కడుపు నింపుకుంటున్నాడు. ఇప్పటికైనా సంఘం గుర్తించి ఇలాంటి కాపరులను తోలివేయకపోతే క్రైస్తవం మరలా సమకూర్చబడదు. 34వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఓ ఇశ్రాయేలులారా, నేను మిమ్మల్ని మరలా సమకూరుస్తాను. ఎలా సమకూరుస్తాను అంటే అబద్ధ కాపురుల్ని, దొంగ కాపురుల్ని చెదరగొట్టడం ద్వారా. ఒకప్పుడు మీరు ఎందుకు చెదిరిపోయారంటే ఈ కాపురులను బట్టే చెదిరిపోయారు. ఇప్పుడు నేను మిమ్మల్ని మరలా సమకూర్చేటప్పుడు ఏం చేస్తాను అంటే ఈ కాపురులను లేకుండా చేస్తాను. ఈ కాపురులు లేకుండా చేయడమే మిమ్మల్ని సమకూర్చడం. ఈరోజు నేను వాక్యం ఎవరి మీద కోపంతో ప్రకటించలే, ప్రభు మీద ప్రేమతో ప్రకటించాను, సంఘం మీద ప్రేమతో ప్రకటించాను. సంఘం మరలా సమకూర్చబడాలి అంటే అబద్ధ కాపురులు, దొంగ కాపురులు వెళ్ళిపోవాలి, ఉండకూడదు సంఘంలో. చూడండి 7వ వచనం, 6వ వచనం, నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి మీదంతటా చెదిరిపోయినను వాటిని గురించి విచారించువాడు ఒకడును లేడు, వెదుకువాడు ఒకడును లేడు. దేవుడు ఏమని బాధపడుతున్నా అంటే ఇన్ని చెదిరిపోతే ఈ కాపరుల ఈ దాటికి వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలకి వెదికేవాడు, విచారించేవాడు లేడు అన్నాడు ఆయన. మనం విచారిస్తున్నాం, మనం వెదుగుతున్నాం. నిన్న యాంకర్ ఒక మాట ఉంది, మీరు చాలా నిక్కచ్చిగా మాట్లాడుతున్నారు ప్రతిదాన్ని, కానీ ఈ ఒంటికాల మీద యుద్ధం ఎంతసేపు చేస్తారు అని అడిగింది ఆవిడ. చచ్చిపోయేంత వరకు అని చెప్పాను. ఆవిడకి అర్థమైంది విషయం. ఇంత నిక్కచ్చిగా మీరు ఇంత వ్యవస్థకి ఎదురు తిరిగారు కదా, ఒంటరి పోరాటం ఎంతకాలం చేస్తారు? ఇలా ఒంటరి పోరాటం చేస్తే మీకు ఎవరు ఇస్తారు? మీరు ఎలా బ్రతుకుతారు? ఇలా రకరకాల మాట్లాడుతుంది. నేను చెప్పాను, నేను నమ్ముకున్న దేవుణ్ణి, సత్యాన్ని ప్రకటిస్తున్నాను. ఆయనే కాపాడాడు, కాపాడుతున్నాడు, కాపాడబోతున్నాడు.
దేవుని ఆవేదన ఏంటంటే, నా గొర్రెలు పర్వతాలన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి, నా గొర్రెలు భూమి అంతటా చెదిరిపోయినను, వాటిని గూర్చి విచారించువాడు ఒకడును లేడు, వెదుకువాడు ఒకడును లేడు. ఇది దేవుని ఆవేదన. వెదకాలి, విచారించాలి. ఎన్ని తప్పుడు సిద్ధాంతాలు క్రైస్తవులు ప్రవేశిస్తున్నాయి. దీని గురించి విచారిస్తే దేవుడు శభాష్ అంటున్నాడు. విచారించకపోతే, మందను గురించి విచారించేవాడు బాధ్యత కలిగిన వాడు. మందను పట్టించుకున్నాడు విచారించేవాడు ఎంతకి వాడు బాధ్యత లేనివాడు. నా తండ్రికి ఒక మంద ఉంది, ఆ మంద చెదిరిపోతున్నప్పుడు నాకు బాధ్యత వద్దా? నేను విచారించొద్దా? నేను వెదకొద్దా? తండ్రితో కలిసి వెదకాల వద్దా? చూడండి 7వ వచనం, కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి. కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారమాయను. కాపర్లు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకుందరు కానీ గొర్రెలను మేపరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిస్తున్నదేమనగా, నా జీవముతోడు. నా జీవముతోడు అని ఎందుకంటున్నాడు తెలుసా? ఆయన మరణం లేనోడు, ఆది అంతం లేనోడు. నేను జీవిస్తున్నానన్నది ఎంత నిజమో, ఎంత వాస్తవమో, నేను భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండేవాడిని, ఉన్నవాడిని అన్నది ఎంత నిజమో, నా జీవముతోడు. నేను ఆ కాపరులకు విరోధనైతిని. ఏ కాపరులకి? సతీష్ కుమార్ కానీ, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ కానీ, ఐజక్ కానీ, థామస్ కానీ, లేకపోతే ఈ క్రైస్తవ సెంటర్లకు కానీ, పెద్ద పెద్ద గోడౌన్లు ఉన్నాయి చూసారా, ఈ ఏసన్నలు సూసన్నలు ఉన్నాయి, వీటన్నిటికీ ఎవరు విరోధంట? నేను పేర్లు ఎందుకు చెప్తున్నానంటే గుర్తుపట్టండి అని. ముసుగులో గుద్దులాట ఏమి తేలదు, ఎప్పటికీ తేలదు. 2 గంటల ప్రసంగం చేశాను అనుకో, ముసుగులో గుద్దులాట ఎవ్వడికి ఎక్కి సావదు. పేరు చెప్పాను అనుకో, ఓహో ఒక్కడికైనా ఎరుగుతుంది. అది నా బాధ. ఈ కాపరులకి యెహోవా విరోధి, దేవుడు విరోధి. కేవలం డబ్బు సంపాదన కోసమే సేవని, ప్రభు పేరును వాడుకుంటున్నటువంటి బిజినెస్ సెంటర్స్ అవి. చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇవి చర్చిలు కాదు, ఇది సేవ కాదు, వీళ్ళు పాస్టర్లు కాదు. జోకులు, కథలు, సాక్ష్యాలు, ఏంటేంటో మోటివేషన్ స్టోరీలు, ఏంటేంటో చెబుతారు. నవ్విస్తారు, కవ్విస్తారు, గెంతిస్తారు, పాడిస్తారు, దొర్లిస్తారు, ఏంటేంటో చేస్తారు. ఒకటే కారణం, డబ్బు సంపాదన, డబ్బు సంపాదన, డబ్బు సంపాదన. ప్రభు అయిన యెహోవా సెలవిస్తున్నదేమనగా, నా జీవముతోడు నేను ఆ కాపరులకు విరోధిని. దేవుడు ఎవరితోనైతే విరోధంగా ఉంటాడో మనం కూడా వాళ్ళతోనే విరోధం పెట్టుకుంటాం. అందుకు పేరు చెప్పాను. ఎందుకని? దేవుడు వాళ్ళకు విరోధంగా ఉన్నప్పుడు నేను కూడా వాళ్ళకు విరోధంగానే ఉంటాను. దేవుడు ఎవరికైతే విరోధంగా ఉంటాడో వాళ్ళతో నేను స్నేహం చేస్తే తప్పు. దేవుడు నాకు విరోధం అవుతాడు. దేవుడు నవ్వే చోట మనం నవ్వాలి, దేవుడు కోప్పడే చోట మనం కూడా కోప్పడాలి. దేవుడు ఎవరితో అయితే విరోధంగా ఉంటాడో మనం కూడా విరోధంగా ఉండాలి. దేవుడు ఎవరితో స్నేహంగా ఉంటే మనం కూడా వాళ్ళతో స్నేహంగా ఉండాలి. దేవుడు విరోధంగా మనం స్నేహం చేసామనుకో దొంగలం అవుతాం, వాళ్ళకంటే పెద్ద దొంగలం అవుతాం. నేను ఆ కాపురులకు విరోధిని, నా గొర్రెలను గురించి వారితో విచారించెదను, వారు గొర్రెలను మేపుట మాన్పించెదను. ఇకను కాపరులు తమ కడుపు నింపుకొని జాలకు ఉందరు, నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుండి వాటిని తప్పించెదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుండి వాటిని తప్పించెదను. తప్పించాలి. అలా తప్పించే పని చేసేవాడు దేవుని సేవకుడు అవుతాడు. యెహెజ్కేలు చేస్తున్నాడు ఆ పని. యెహెజ్కేలు ప్రసంగం చేస్తున్నది నేను కాదు. ఎవడైతే ప్రభు వాక్యాన్ని అమ్మకానికి పెడతాడో అకౌంట్ నంబర్లు పెట్టి, ఎవడైతే లైవ్ ఇస్తాడో, ఎవడైతే లైవ్లోనికి కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రోగ్రాం పెడతాడో, ప్రదర్శన కార్యక్రమం పెడతాడో, వాడు తమ కడుపు నింపుకోవడానికి వచ్చినటువంటి దొంగ కాపరి. ఇక వస్తారు ఈ ఆదివారం మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సింగారించుకొని కెమెరా ముందుకు వచ్చేస్తారు అంతే. ఫస్ట్ అమ్మగారు వచ్చి సింగారిస్తుంది, తర్వాత కూతురు వచ్చి సింగారిస్తుంది, తర్వాత అక్క వచ్చి సింగారిస్తుంది, అందరూ వచ్చి సింగారిస్తారు. తర్వాతలో మెయిన్ హీరో వస్తాడు. ఎందుకని? ఇదంతా ప్రోగ్రామ్, ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇది ఒకప్పుడు మనం సినిమాలకు వెళ్ళేవాళ్ళమే. యేసు నమ్ముకున్న సినిమా పోయాయని బాధపడాల్సిన అక్కర్లేదు. ఏదో చర్చికి వెళ్ళండి, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంతే.
నా చిన్నతనంలో రికార్డింగ్ డ్యాన్సులు జరిగేవి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, అక్కడిక్కడ ఇప్పుడు వెళ్ళట్లేదులేండి. అప్పుడు ఏం జరిగేదంటే వచ్చేవాళ్ళు రికార్డింగ్ డ్యాన్స్ వేయడానికి వచ్చేవాళ్ళు. ఫస్ట్ కొడుకు వస్తాడు, డ్యాన్స్ చేస్తాడు, తర్వాత కూతురు వచ్చి డ్యాన్స్ చేస్తాడు, తర్వాత భార్య వచ్చి డ్యాన్స్ చేస్తాడు, తర్వాత వీడు వచ్చి డ్యాన్స్ చేస్తాడు. మొత్తం ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది డ్యాన్స్ చేస్తారు. ముసలోడుకు వస్తాడు డ్యాన్స్ చేయడానికి, పండు ముసలోడు కూడా ఎన్టీఆర్ పాటకు వస్తాడు ఆ వ్యక్తి, ఎందుకంటే కాళ్ళు కీళ్ళు తిరగవు కాబట్టి. ఈ వయసులో ఉన్న వాళ్ళంతా చిరంజీవి డ్యాన్స్ చేసేవాళ్ళు, బ్రేక్ డ్యాన్స్ చేసేవాళ్ళు. ఫ్యామిలీ డ్యాన్స్ చేసేదనమాట. కొడుకు డ్యాన్స్ చేసి వెళ్ళిపోగానే ఈలోపు వాళ్ళు రెడీ ఉంటారు, షర్ట్ మార్చుకొని లేకపోతే ఇంకోటి మార్చుకొని రెడీగా ఉంటారు. వాళ్ళు మిస్ అయ్యారని బాధపడాల్సిన అక్కర్లే. ఈరోజు ఏదైనా చర్చికి వెళ్ళి కూర్చుంటే మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంతే. ఏ డాన్స్ చేస్తూ ఉంటే అక్కడ ఇంకో డ్రెస్ మార్చుకుంటుంటారు అంతే. మొత్తం అందరు కలిపి మధ్యాహ్నం దాకా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. ఎక్కడి సంప్రదాయం ఇది? ఎవరి సంప్రదాయం ఇది? సర్కస్లో కోతిని ఆడించినట్టుగా, రికార్డింగ్ డాన్స్ చేసినట్టుగా ఏంది ఎవరు నా తెలియక అడుగుతాను. కుటుంబం అంతా కెమెరా ముందు ఎందుకు? వాక్యం ప్రకటించేదానికి. మరలా వచ్చేది ఎలా వస్తారు? మనం గమనిస్తే చిన్నతనంలో రికార్డింగ్ డ్యాన్స్ చేసేటప్పుడు వాళ్ళకి లిప్స్టిక్ ఉండేది కాదు పాపం, పేదవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు మొత్తం లిప్స్టికే, ఇంచి మందాన్ని వేసుకొని వస్తారు కెమెరా ముందుకి. ఆ లిప్స్టిక్ వేసుకున్న పెదాలతో ఏం మాట్లాడుతుంటారు? పరిశుద్ధత గురించి మాట్లాడుతుంటారు. వాళ్ళు సిగ్గుపడాలో మనం సిగ్గుపడాలో ఏం అర్థం, కన్ఫ్యూజ్ అది. లిప్స్టిక్ వేసుకొని వస్తారు. నేనేం చెప్తున్నాను ఎందుకంటే, ఎందుకు ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జరుగుతుందంటే, ఎందుకు ఈ సర్కస్ జరుగుతుందంటే, వారి కడుపును నింపుకోవడానికి, వాళ్ళ కడుపుని నింపుకోవడానికి, కడుపును నింపుకునే ప్రోగ్రామ్స్ ఇవన్నీ. కాబట్టి దేవుడు అన్నాడు, నేను మీకు విరోధిని, నేను మీకు శత్రువుని, నా జీవంతో నేను మీకు శత్రువుని. మీ నోట పడకుండా మీ నోట్లో నుంచి నా గొర్రెలను తప్పిస్తాను, విడిపిస్తాను అని మాట్లాడుతున్నాడు. అందుకు మాట్లాడడం ఎంతసేపు? ఎంతవరకు నేను చెప్పింది వాక్యమే. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని నేను చదివి వినిపించాను. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి, ఇక్కడ ఇంకొంతమంది కషాయాలు కనపడతారు చూడండి. ఈ కషాయాల్లో ఏం చేస్తున్నారు చూడండి. 13వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. శాస్త్రులు పరిసయ్యులు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. అయ్యో అంటే అర్థం ఏంటి? అక్కడ అన్నాడు కదా, తమ కడుపు నింపుకొని కాపర్లకు శ్రమ. ఇక్కడ యేసు ప్రభు కూడా అయ్యో శ్రమ అని అర్థం. ఓ అంటూ ఓ ఫారిసీ అని స్క్రైబ్ అంటే శ్రమ అని, మీకు శ్రమ అని. ఓ అంటే శ్రమ అని, అయ్యో అని. 15వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. అయ్యో, అయ్యో అంటే ఎప్పుడు? పోయినప్పుడు, పోయేటప్పుడు అయ్యో. 16వ వచనం, అయ్యో అందులైన మార్గదర్శకులారా. అందుల గుడ్డోళ్ళ చూడండి. తర్వాత 23వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. 25వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. 27వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. 29వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. 7 సార్లు యేసు ప్రభువు అయ్యో అయ్యో అని శ్రమని, నాశనాన్ని ప్రకటిస్తే, ఇప్పుడు ఎవరినైతే యేసు ప్రభు అయ్యో అన్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యగారు అయ్యగారు అని దండాలు పెడుతున్నటువంటి గొర్రెలు. యేసు ప్రభు వాళ్ళని అయ్యో వేషధారులైన శాస్త్రులారు, పరిసయ్యులారా అంటే ఈరోజు వెళ్ళి అయ్యగారు 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 ఊడిగం చేస్తున్నటువంటి గొర్రె జాతి. మన క్రైస్తవ్యాన్ని మనం సంస్కరించుకోవాలి. నిజమైన కాపరి ఎలా ఉంటాడు తెలుసా? నిజమైన కాపరి అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం నుంచి, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం నుంచి, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయడానికి. సంఘం మనదా ఆయనదా? సంఘం ఎవరిది? దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయడానికి. సంఘం నాది కాదు కదా. సంఘం ఎవరిది? ఆయనది. నేనేం పని చేయాలి? కాపలా కాయాలి. కాపలా కోసేవాడు కోసుకొని తినొచ్చా? ఒక యజమాని నాకు 100 గొర్రెలు ఇచ్చాడనుకో కాపలా గాయమని,
అలా పక్కకు వచ్చి ఒకదాన్ని కోసుకున్నాను అనుకో, ఏమవుతుంది? సాయంకాలం నన్ను కోస్తాడు కదా. నువ్వు ఎవడెవరా నా మందను కోయడానికి? నువ్వు మేపాలంతే. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయడానికి నేను కాచేవాడినే. మరి జీతం ఎక్కడి నుంచి వస్తుంది నాకు? ఎవడు ఆ మందను నాకు అప్పగించాడో ఆయన ఇస్తాడు. అంతేనా? నేను కాపలా గాయడానికి వచ్చాను. పాలు పిండుకోవచ్చా? పిండొచ్చా? బాగా ఆలోచించి చెప్పండి. మీరు 100 గొర్రెలు నాకు అప్పగించారు, ఒక మందను అప్పగించారు నాకు, సాయంకాలం దాకా కాపలా గాయం, లేదా ఒక 10 నెలల కాపలా గాయమని కాపలా గాయడానికి అప్పగించారు. నేను ప్రతిరోజు పిండుకొని తాగొచ్చా? తాగకూడదు కదా. తాగొచ్చా? తాగకూడదు. మేపాలి. ఒకవేళ పిండినా సరే యజమానికి ఇవ్వాలి, నేనుగా తీసుకోవాల్సింది. యజమాని పిండమంటే పిండాలి, యజమానికి తెలిసేటట్టుగా పిండాలి. యజమానికి తెలియకుండా దాని మీద ఒక వెంట్రుకు తీసుకున్నా సరే దొంగతనం అవుతుంది. యజమానికి తెలిసేటట్టుగా పిండాలి. అవునా? యజమానికి తెలియకుండా పిండొచ్చా? పిండకూడదు కదా. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయడానికి పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీరు ప్రవేశించని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు ప్రవేశిస్తాయి, వాళ్ళు మందను కనికరించరు. ఎందుకు ఇంత జాగ్రత్త చెప్తున్నారంటే, ఈ సంఘం అనేది ప్రభు ప్రాణం పెడితే వచ్చింది. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెడితే, రక్తం గారిస్తే వచ్చిన సంఘం ఇదే. నేనేదో సువార్త చెప్తే అలా వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళంతా. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని ప్రకటించాను నేను. సువార్త అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని బట్టి వీళ్ళు వచ్చారు. వీళ్ళు ఆయన సంఘం, ఆయన మంద, ఆయన నాకు అప్పగించాడు. నేను ఆయన దగ్గర జీతం తీసుకుంటాను. ఆయన చెప్పినట్టుగా దీన్ని నేను కాపలా కాయాలి. ఎక్కడి నుంచి కాపలా కాయాలి? నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీరు ప్రవేశించడం నాకు తెలియను, వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబవులు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుతున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. 3 సంవత్సరాలు రాత్రింబవళ్ళు నిద్ర మేలుకొని కాపలాగాచినటువంటి ఈయన ఏం మాట్లాడుతాడు తెలుసా? ఎవని వెండిని కానీ బంగారాన్ని కానీ వస్త్రాన్ని కానీ నేను ఆశించలేదు. ఎందుకు ఆశించలేదు? జీతం ఇచ్చేది మీరు కాదు, జీతం ఇచ్చేది ఆయన. మంద కాదు జీతం ఇచ్చేది, మందును అప్పగించినోడు జీతం ఇస్తాడు. ఆయన నమ్మకమైన యజమాని, పనివాడు జీతానికి పాత్రుడు, ఇస్తాడు ఆయన. చూడండి, ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనా నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి అవసరముల నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. నా నిమిత్తం, నాతో ఉన్నవారి నిమిత్తం ఈ నా చేతులు కష్టపడ్డాయని మీకే తెలుసు కదా. ఎవని వెండిని వస్త్రాన్ని బంగారాన్ని నేను ఆశించలేదు అని అన్నాడు. ఇది కాపరితనం, ఇది నాయకత్వం. కానీ యేసుగేల్ కాలంలో ఉన్న కాపరులు ఏం పని చేశారు? తమ కడుపు నింపుకుని కాపరులకు శ్రమ. వారందరూ మూగకుక్కలు, కలవరించుచు పండుకొందరు, మరొకరు నిద్రాసక్తులు. ఒకడును తప్పకుండా అందరూ స్వప్రయోజనమే ఆశిస్తారు. ఎంత తినినా సరే ఆ కుక్కలకి తృప్తి లేదు. ప్రతి ఆదివారం దశంభాగం గురించే ప్రసంగం, ప్రతి వేదిక మీద దశంభాగం గురించే, ప్రతి చోట కాను గురించే. తృప్తి లేదు. తృప్తి లేనటువంటి జీవితం కుక్కది, కాపరిది కాదు. కాపరి తాను కడుపు మాడుతున్నా సరే మంద కడుపు చూస్తాడు. కసాయి దాని గొంతు కోస్తాడు, దానితో వీడు కడుపు నింపుకుంటాడు. కసాయివా కాపరివా? ఏం చెప్తున్నాడు దేవుడు యేసుగేల్ ద్వారా అంటే, ఓ ఇశ్రాయేలులారా, ఒకప్పుడు మీరు చెదిరిపోవడానికి కారణమైనటువంటి కాపరుని లేకుండా చేస్తాను, వాళ్ళకి నేను విరోధిని, వాళ్ళ మీద పగబట్టాను, వాళ్ళని లేకుండా చేస్తాను, మరలా మీరు సమకూర్చబడతారు, మరలా తీసుకొని వస్తాను అని మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు అంటే అర్థం ఏంటంటే మంచి కాపరును నియమించాడు అని అర్థం.
మంచి కాపరులను నియమించడం, దేవుడు ప్రేమించడం, వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా మనకు వివరించడం, మనకు అర్థం చేయించడం, మనం దేవుడు ప్రేమిస్తున్నాడనే సంకేతం. అలా కాకుండా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ కడుపును నింపుకునేటువంటి కాపర్లు ఉంటే శాపగ్రస్తమైనటువంటి స్థితిలో ఉన్నామని అర్థం. దగ్గరలో చెదిరిపోతామని అర్థం. ఏ సిద్ధాంతంలోకి వెళ్ళిపోతాము, ఏ పాపంలోకి వెళ్ళిపోతాము, ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోతాము. ఎందుకంటే చెదిరిపోతాం కాపరు లేనప్పుడు. ఎలాంటి బలహీనం అవుతామో, ఎలా కాలు విరుగుతుందో, ఎలా చెదిరిపోతామో, తొలివేయబడతామో, ఎలా రోగగ్రస్తులు అవుతామో, శాపగ్రస్తమైన స్థితి. అయితే దేవుడు అలాంటి కాపులను తీసివేస్తున్నాడంటే క్రైస్తవంలో నుంచి. క్రైస్తవానికి మరలా పూర్వ వైభవం రాబోతుంది అని అర్థం. నిజమైన కాపరే అపోస్తలుడైన పౌలు ఎవని వెండిని, వస్త్రాన్ని, బంగారాన్ని ఆశించలే. ఆయన అవసరాల కోసం ఆయన చేతులు కష్టపడ్డాయి. అంత మాత్రం చేత పౌలుని దేవుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టడు. పనివాడు జీతానికి పాత్రుడు, ఆయనకు మించిన నమ్మకమైన యజమాని ఇంకొకరు లేడు. సంఘం ప్రభు ప్రాణం పెడితే వచ్చింది, రక్తం గారిస్తే వచ్చింది. నేను ప్రభు యేసుక్రీస్తుని ఎందుకు అంగీకరించాను? నా కోసం ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు కాబట్టి. మీరు ఎందుకు అంగీకరించారు? మీకోసం ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు కాబట్టి. మనమంతా ఆయన రక్తాన్ని బట్టి సంఘంగా చేయబడ్డాం, గుంపుగా వచ్చాం. కాబట్టి ఆయన వాక్యం అనే మేత సంఘానికి అవసరం. ఆయన గురించి సంఘానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఎవరు మీకోసం శిలువలో ప్రాణం పెట్టాడో, ఆయన గురించి ఎవడైతే బోధిస్తూ ఉంటాడో వాడు నిజమైన కాపరే. అవునా? ఎవడు సంఘం కోసం శిలువలో ప్రాణం పెట్టాడో, ఆయన ప్రాణత్యాగాన్ని గురించి సంఘానికి బోధిస్తూ ఉంటాడు, వాడు నిజమైన కాపరి. ఆ కాపరి సంఘం మీద పడి బ్రతకడు, సంఘాన్ని అప్పగించునని అడుగుతాడు. నాకు ఎంత జీతం కావాలని అడగకముందు ఆయన ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. పనివాడి జీతానికి పాత్రుడు అని. దీన్ని బట్టి మనం ఆరాధిద్దాం. తండ్రి, ఇంతవరకు యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు తప్పుడు కాపరులను గూర్చి, కసాయి కాపరులను గూర్చి, దొంగ కాపరులను గూర్చి, మందను చెదరగొట్టేటువంటి కాపరులను గూర్చి, తమ కడుపును నింపుకునేటువంటి కాపరులను గూర్చి, స్వప్రయోజనాన్ని విచారించుకునేటువంటి కాపరులను గూర్చి, ఎంత తిన్నా సరే తృప్తి లేనటువంటి కుక్క లాంటి కాపరులను గూర్చి మా దృష్టికి మీరు తీసుకుని వచ్చినందుకే, అలాంటి లక్షణాలు మాకు వివరించినందుకే మీకు కృతజ్ఞతలు. నమ్మకమైనటువంటి కాపరి ఎలా పరిచర్య చేస్తాడో మా వెనుకలోని తీసుకొచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. నా కోసం శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని బట్టి నన్ను మీరు సంఘంగా చేశారు. ఆ ప్రాణత్యాగాన్ని నాకు అర్థం చేయించే కాపరులను నాకు మీరు నియమించినందుకే మీకు కృతజ్ఞత తెలియజేస్తూ నా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమెన్.